ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమము. ఎవరెవరు పాల్గొంటారు? ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఏమేమి చెప్తారు ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి ఈ ప్రోగ్రాంలో. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకు ఛాన్స్ ఇద్దాము. ఇప్పటికే లేట్ అయింది కదా. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఏం తెలియట్లేదు అసలు. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. పాటలు చెప్తారా, ఒక పద్యం చెప్తారా, శ్లోకం చెప్తారా, ఏదైనా సరే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవ్వాలి. మంచిగా కుదిరింది కదా ధ్యానము. అందరూ ధ్యానం మత్తులోనే ఉన్నారు. ఇంకా చాలా బాగా కుదిరింది. ఓకే, సంగీత గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వండి. ఆ, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. నమస్కారం మేడం. నమస్తే. పాప పాట పాడుతుందంట. వెరీ గుడ్. వెల్కమ్ వెల్కమ్. నమస్కారం అండి. నా పేరు శ్రీవల్లి. శ్రీవల్లి, వెరీ గుడ్. చెప్పమ్మా. అమ్మవారి పాట పాడుతున్నాను. జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరణీయవే జనని స్వరమును వరణీయవే. జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరణీయవే జనని స్వరమును వరణీయవే. సంగీతములో సప్త స్వరాలు, సాహిత్యములో స్వర్ణాక్షరాలు. సంగీతములో సప్త స్వరాలు, సాహిత్యములో స్వర్ణాక్షరాలు. అర్జింతుమమ్మ స్వర భారతి సుస్వర భారతి. అర్జింతుమమ్మ స్వర భారతి సుస్వర భారతి. జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరణీయవే జనని స్వరమును వరణీయవే. నీ సన్నిధిలో అక్షరాభ్యాసము చిన్నారులకది ఆశీర్వాదము. నీ సన్నిధిలో అక్షరాభ్యాసము చిన్నారులకది ఆశీర్వాదము. పసివారికి ఆ విజయమందించు సంకల్పము శుభ సంకల్పము. ఆ విజయమందించు సంకల్పము శుభ సంకల్పము. జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరణీయవే జనని స్వరమును వరణీయవే. కలలన్నిటికీ ఆదిదేవతవు చదువుల తల్లి
వాగ్దేవతవు కలలన్నిటికీ ఆది దేవతవు చదువుల తల్లి వాగ్దేవతవు సప్తస్వర సప్తస్వర మము దీవించుము లహరులుగా స్వర లహరులుగా మము దీవించుము లహరులుగా స్వర లహరులుగా జయ శ్రీవాణి జయ శార్వాణి జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరణీయవే జనని స్వరమును వరణీయవే జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరణీయవే జనని స్వరమును వరణీయవే. థ్యాంక్ యూ మ్యామ్. సరస్వతీదేవి మీద చాలా చక్కగా పాడావమ్మా. చాలా అద్భుతంగా ఉంది, అర్థవంతంగా ఉంది పాట. ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా పాడావు. అందరూ కూడా ఆ అమ్మాయికి సార్ గట్టిగా ధన్యవాదాలు తెలిపారు. అభినందనలు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. భవాన్షిన భవనాశి సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పు. మాట్లాడు మేడం, నిన్న ధ్యానం చాలా బాగా కుదిరింది మేడం. వెరీ గుడ్. ఇందాక కూడా చాలా బాగా కుదిరింది. కాకపోతే నాకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ప్రేమగా కనిపిస్తున్నారు వాళ్ళు. ఎందుకని అలా అని డౌట్ వచ్చింది. మంచిదే కదా. గొప్ప మాస్టర్స్ ఎవరన్నా కూడా మనం చేసే ధ్యానానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు కదా. ఇద్దరు మాస్టర్స్ అయితే మన చుట్టూ ఉంటారు అనేది వాస్తవం. ధ్యానంలోకి వచ్చినాక మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఉంటారు వాళ్ళు. మనకి ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే సైలెంట్ గా అలా గమనిస్తూ ఉండడమే అంతే. ఏం జరుగుతోంది అని ఎరుకతో ఉంటే చాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మనం మెసేజ్ కూడా చెప్పచ్చు, ఎందుకు కనిపిస్తున్నారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని కూడా మనం ఒక క్వశ్చన్ కూడా అక్కడ చెప్పచ్చు అనమాట. వేయచ్చు అంటారా? నిన్న మాత్రము నాకు నెమలి, ఒక స్టారు అలా కనిపించింది మేడం. ఒక ఏనుగు, స్టారు, నెమలి అలా కనిపించింది. కృష్ణతత్వం అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఎందుకు అనిపిస్తుందా అనేది డౌట్ నాకు. మంచిగా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ చూసారు మీరు. థ్యాంక్ యూ మేడం. అదే డౌట్ కోసమే ఒకసారి హ్యాండ్ రైజ్ అలా చేశాను. ఉన్నప్పుడు సైలెంట్ గా ఏం లేదు అంటే దాన్ని అట్లా అబ్జర్వ్ చేయొచ్చు. లేదా అట్లాగే వచ్చారా, ఎందుకు వచ్చారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారా అని కూడా మనం క్వశ్చన్ వేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఏం చెప్పాలనుకున్నారు? లేదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం.
నేను ఇక్కడ అడగడం కాదండి ఎవరేం చెప్తారు అని. ప్రతి ఒక్కరూ మేము చెప్తామని ముందుకు వచ్చేయాలి లైన్ గా. మేడం మేము ఇది చెప్పేస్తామని, అది సార్ ఎక్స్పెక్ట్ చేసేది. మేము మిమ్మల్ని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అని కాదు. ఈ వారం వచ్చింది అంటే నెక్స్ట్ వారానికి ప్రిపేర్ అయిపోయి వచ్చేసి ఉండాలి ప్రతి ఒక్కరూ. ఇక్కడ పేరు పేరున అందరూ చెప్పాల్సిందే. అందరూ అనుభవాలైనా సరే ఏదో ఒకటి. ఇది మనం అందరం మన ధ్యాన కుటుంబం కదా, అందరూ కూడా కలిసి పాలు పంచుకొని చేసుకునే ప్రోగ్రాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, అందరూ చెప్పాలి, ముందుకు రావాలి. ఇవ్వడం లేదా? ఆ చెప్పండి మేడం. ఇప్పుడు నమస్తే మేడం. ఆ, అదే స్టార్టింగ్ లో అన్మ్యూట్ కాలేదు మేడం, నాకు అన్మ్యూట్ ఇవ్వలేదేమో, అది కాలేదు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అయింది. ఆ, అందరికీ శుభాకాంక్షలు. నిన్న కార్తీక పౌర్ణమి ధ్యానం కూడాను అందరికి చాలా చక్కగా కుదిరింది. థ్యాంక్ యూ మేడం. నేను ఒక పాట చెప్పాలనుకుంటున్నాను మేడం. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. కంటికి వంపులు ఉన్నవి కానీ చూపుకు వంపులు ఉన్నాయా? కంటికి వంపులు ఉన్నవి కానీ చూపుకు వంపులు ఉన్నాయా? కంటి వంటిదే నీ ఆత్మ, చూపు వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఏరు వంటిదే నీ ఆత్మ, నీరు వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. భజనకు వంపులు ఉన్నవి కానీ భక్తికి వంపులు ఉన్నాయా? భజనకు వంపులు ఉన్నవి కానీ భక్తికి వంపులు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరుకుకు గనుకులు ఉన్నవి కానీ తీపికి గనుకులు ఉన్నాయా? చెరుకుకు గనుకులు ఉన్నవి కానీ తీపికి గనుకులు ఉన్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. జాతికి వంపులు ఉన్నవి కానీ నీతికి వంపులు ఉన్నాయా? జాతికి వంపులు ఉన్నవి కానీ నీతికి వంపులు ఉన్నాయా?
జాతి వంటిదే నీ ఆత్మ, నీతి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంత చక్కటి పాటను అందించినందుకు మేము ఇవ్వాలండి మీకు థ్యాంక్ యూ. అయ్యో లేదు మేడం, నాకు ఈ అద్భుతంగా అవకాశం ఉందో ఎంత ఇచ్చినందుకు. అది ఎంత అర్థవంతంగా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా చక్కగా అవును. మాట్లాడారు. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. సో థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన లలిత మేడం కు కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ స్మైల్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీరు నాకు ఈ పాట సెండ్ చేయండి మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. చేస్తాను. సురేష్ బాబు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. మీ దగ్గర నేనైతే అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను. మైక్ బటన్ ఉంటుంది, మైక్ బటన్ దాని మీద ప్రెస్ చేయడమే. అవ్వటం లేదా? ఓకే, నెక్స్ట్ చూడండి మేడం, ట్రై చేయండి ఆ లోపల. ఇంకా ఎవరమ్మా నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయండి ప్రతి ఒక్కరూ. రాఘవయ్య సార్ వచ్చారు. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే. పొడుపు కథ. ఓకే, అందరు రెడీగా ఉన్నారా మాస్టర్స్? సార్ రెడీగా వచ్చేసినారు పొడుపు కథలతో. ఇంతింత ఆకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రతనాల ఆకు ఏమిటది? ఇంతింత ఆకు ఇస్తరాకు రాజులు ఇచ్చిన రతనాల ఆకు ఏమిటది? ఎవరికైనా తెలుసా? పారిజాత మేడం చెప్పండి. అన్మ్యూట్. తమలపాక. కరెక్ట్ మేడం. కరెక్ట్ మేడం. ఓ కరెక్ట్, వెరీ గుడ్. తమలపాక అంట చెప్పారు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారిని వడ్డించు బొమ్మ ఏమిటది? గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటది? తేలు. కరెక్ట్. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. లక్ష్మీపతి గారు చెప్పారు. తేలు మేడం. కదా, వెరీ గుడ్. పచ్చని పెట్టెలో విచ్చుకున్నది తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది ఏమిటది? పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది ఏమిటది? ఎవరికి తెలుసు? రోజా పువ్వా? కాదు మేడం. కాదు. పువ్వు వచ్చేసి అది కూడా ఆకులానే ఉంటుంది. మొగలి పువ్వు అన్నారు సార్. కరెక్ట్ మేడం, మొగలి పువ్వు. మొగలి పువ్వు, వెరీ గుడ్. అజిత గారు చెప్పారు. చారల చారల పాము, చక్క చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము ఏమిటది? ఎవరికైనా తెలుసా? చారల సార్. పొట్లకాయ. కరెక్ట్. క్రాంతి కుమార్ గారండి, కరెక్ట్ అండి. చెయ్యనుకుండా పొయ్యను సున్నము తీయగా నుండు ఏమిటది? చెయ్యనుకుండా పొయ్యని సున్నము
వినపడదు, మ్యూట్ చేసుకోండి. కోకోనట్. కరెక్ట్ సార్. సంగీతం కరెక్ట్. జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు, ఏమిటది? జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు. ఎవరికైనా తెలుసా? కాదండి, సన్ కాదు. పీఠాది బదులు వాడతారు ఎక్కువగా అవి. కొన్ని మండపాల దగ్గర తీసుకొస్తారు, పెళ్లిళ్ళకి తీసుకొస్తారు. క్లూ వచ్చేసి పెళ్లి సమయంలో తీసుకొస్తారు, లేదంటే పీఠాది బదులు యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా, నాకు తెలిసి. పల్లకి కాదు, జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు. కమండలం అంట సార్. కాదు మేడం, కాదు. పేట. కాదు. స్టిక్. పావుకోళ్ళు. పావుకోలు. ఓకే. చిన్న కంచం, పెద్ద కంచం, నూకబువ్వ, 100 బొట్లు, ఏమిటది? చిన్న కంచం, పెద్ద కంచం, నూకబువ్వ, 100 బొట్లు. ఎవరికైనా తెలుసా మాస్టర్? ఎవరికైనా తెలుసా? జల్లెడ అంట సార్. కాదు. ఆన్సర్ వచ్చేసి చంద్రుడు, మబ్బు, నక్షత్రాలు, వాన. చిన్న కంచం అంటే చంద్రుడు చిన్నగా ఉంటాడు మబ్బు లోపల, నూకబువ్వ అంటే నక్షత్రాలు, 100 బొట్లు అంటే వాన. ఓకే. ఇది ఎక్స్పెక్ట్ చేయలేంలే, ఇది చాలా కదా? నమస్తే సార్. వెల్కమ్ సార్ క్లాస్ కు మీకు. ఎస్. అందరికీ నమస్తే సార్. అందరికీ నమస్కారం. నమస్తే సార్. రైట్, కంటిన్యూ. సూర్యుడు చూడని గంగ, తాకలి ఉతకని మడుగు, ఏమిటది? సూర్యుడు చూడని గంగ, సాకలి ఉతకని మడుగు, ఏమిటది? క్లూ వచ్చేసి వేసవిలో మన దాహార్తి తీరుస్తుంది, ఎక్కువగా కుండనా ఇచ్చారు. సార్? కుండ. కోకోనట్. కోకోనట్ వాటర్ కరెక్ట్. లక్ష్మి. చింపిరి గుడ్డలు కానీ ముత్యాల వంటి బిడ్డలు, ఏమిటది? చింపిరి గుడ్డలు కానీ ముత్యాల వంటి బిడ్డలు, ఏమిటది? మొక్కజొన్న అంటే సార్. కరెక్ట్ అండి, మొక్కజొన్న. 4 కాళ్ళు నటారి తోకలేని తోటారి, ఏమిటది? 4 కాళ్ళు నటారి తోకలేని తోటారి, ఏమిటది? తోకలేని. 4 కాళ్ళు కలిగి ఉంటుంది, నటారి తోకలేని తోటారి. లవంగం అంట సార్. కాదండి. కాదా? ఇంకెవరికైనా తెలుసు మాస్టర్స్? గుడిసె. గుడిసె కాదు. మంచం. ఆన్సర్ వచ్చేసి మంచం, 4 కాళ్ళు కలిగి. అంగట్లో ఉంటాను, అంగి ఇంట్లో విప్పుతాను, ఎవరన్నా పట్టుకుంటే నూతులు దూకుతాను, ఏమిటది? అంగట్లో ఉంటాను, అంగి ఇంట్లో విప్పుతాను, ఎవరన్నా పట్టుకుంటే నూతులో దూకుతాను. బనానా కరెక్ట్. సంగీతం మేడం, బనానా కరెక్ట్. సంగీత గారు. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం, ఏమిటి నేను? ఎర్రగడ్డ. కరెక్ట్ మేడం. అడ్డగోడ మీద ముద్దపప్పు, అటు తీసినా పడదు, ఇటు తీసినా పడదు, ఏమిటి ఇది? అడ్డగోడ మీద ముద్దపప్పు, అటు తీసినా పడదు, ఇటు తీసినా పడదు, ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? బల్లి కాదు. ఉందా? బల్లి కాదు. ఎద్దు మూపురం, గోడలా ఉంటుంది, అటు ఇటు కదులుతా ఉంటుంది కానీ పడదు. అనకాని మేక, దాని బొచ్చు నువ్వు పీక, ఏమిటది? ఏం సార్ అనకాని మేక, దాని బొచ్చు నువ్వు పీక, ఏమిటది? కొబ్బరి పీచ టెంకాయకి. కరెక్ట్ మేడం, కొబ్బరి పీచు. ₹1 మేక, దాని
సంక నువ్వు నాక ఏమిటది? ₹1 మేక దాని సంక నువ్వు నాక ఏమిటది మాస్టర్స్? మన ప్రతినిత్యం వాడుకుంటాం దాన్ని. అది లేనిదే మనకి పని కాదు ఏంటబ్బా మాస్టర్స్. మీరు ఎవరికైనా తెలుసా? నిత్యం వాడతామండి. అన్నం తినే పళ్ళెం, ఓ తినే అన్నం తినే పళ్ళెం మన నాకుతాం. కింద ఒక పలక పైన ఒక పలక, పలకల నడుమ. ఇది చిన్నప్పటి నుంచి తెలుసు ఇది. నాలుక నాలుక కరెక్ట్. కాయ మీద మాను కడు రమ్యమై యుండు, మాను మీద లతలు మాయముచుండు, లతల మీద వేళ్ళు లాస్యమాడుచుండు, దీని భావం ఏమి తిరుమలేశ్వర? చెప్పండి. కాయ మీద మాను కడు రమ్యమై ఉండు, మాను మీద లతలు మలైచుండు, లత మీద వేళ్ళు లాస్యమాడుచుండు, దీని భావం ఏమిటి తిరుమలేశ? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? దీని క్లూ వచ్చేసి సంగీతం పలుకు. మాస్టర్స్ వీణ కరెక్ట్. చాప చుట్టను లేము, సంక పెట్టము లేము, ఏమిటది? చాప చుట్టను లేము, సంకను మేడం ఆకాశము నక్షత్రాలు సార్. ఆకాశం కరెక్ట్ మేడం. మొత్తం కింద మావయ్య ఊరికి పోదాం రావయ్యా, ఏమిటది? మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్యా, చెప్పులు కరెక్ట్ మేడం. రసరసాలు తిన్న రాజు కడుపులో పేగుళ్ళేవు, ఏమిటది? రసరసాలు తిన్న మామయ్య రసరసాలు తిన్న రాజు కడుపులో పేగుళ్ళేవు. ప్లేట్ కరెక్ట్ అండి మంజు గారు. 3 తాళ్ళు ముద్దపప్పు ముందరే తప్ప, 3 కాళ్ళ ముద్దపప్పు ముందరేసి రుద్దప్ప, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? సానరాయి. ఒక కుక్కకు బండెడు పేగులు, ఏమిటది? కుక్కకు బండెడు పేగుల, బక్క కుక్కకు బండెడు పేగులు, ఏమిటది? బక్క కుక్కకు బండెడు పేగులు, ఏమిటది? ఎవరికన్నా తెలుసా? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? మంచం అండి. మామిడి సన్నగా పండ. ఉంటది కాబట్టి మంచం కరెక్ట్ అండి. కొబ్బరి నీళ్ళతో ప్రయోజనాలు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలోనూ ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. నోటిపూత సమస్య తగ్గుతుంది. రోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే నోటి అల్సర్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. జోక్స్ అండి. మేనేజర్: రాజు ఏమిటి రోజు ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నావు? రాజు: నా గర్ల్ ఫ్రెండ్ కి కాలేజీలో డ్రాప్ చేసి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మేనేజర్: రేపటి నుంచి టైంకి వస్తే రా, లేకపోతే జాబ్ మానే. రాజు: సరే సార్, రేపటి నుంచి మీ అమ్మాయిని మీరే డ్రాప్ చేసుకోండి. ఇంకో జోక్ అండి. ఫోన్లో సీరియస్ గా చూస్తున్న భార్యతో, ఏమిటై గూగుల్లో అంత సీరియస్ గా ఏం వెతుకుతున్నావు? భార్య అంటుంది, పొద్దున మేడ మీద ఆరేసిన చీర గాలిలోకి ఎగిరిపోయింది. గూగుల్లో ఏది వెతికినా దొరుకుతుంది మీరే అన్నారు కదా, అందుకే వెతుకుతున్నా. వెరీ గుడ్. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. పాముగాటు చికిత్స విరుడు,
పోయిన వారం ఒక 10 తెలుసుకున్నాము కదా మేడం, ఇవాళ ఒక కొన్ని. తెలగూరి గింజ వేరుని నీటిలో ఉంచుకొని నోట్లో ఉంచుకొని రసము మింగుచున్న సర్పం విషము హరించును. తెలగూరి గింజ వేరుని నోట్లో ఉంచుకొని రసం మింగుతూ ఉండగానే వస్తే కూడా వాళ్ళకి వినపడుతుంది. అశ్వగంధ సమూలం మేకమూత్రముతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషము హరించును. నల్ల ఉమ్మెత్త వేరు చిన్న ముక్కను తీసుకొని 10 ml గానుగ విత్తనాలు నూనె వేసి నూరి మాత్ర వలె చేసి కుక్కిట ఉంచుకొని ఆ మాత్రనే నిమ్మ రసమును కలిపి తాగిన విషము హరించును. అట్టిపత్తి చెట్టు వేరు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొని పోవును. మరియు నీలి వేరును మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజలోని పప్పుల గంధము కాటుగా వేసి కలమునందు పట్టించిన సర్పం విషము హరించును. గోమూత్రము గాని మనుషుని మూత్రములో గాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణము కలిపి తాగించిన సర్ప విషము హరించును. పాము కరిచిన వెంటనే నరమూత్రము సేవించిన విషము ఎక్కదు. ఆహా, ఇక్కడ చూడు, మూత్ర చికిత్సలో అద్భుతమైన విషయం ఇది. అవును మేడం. వెంటనే పాము కరిచినప్పుడు ఎవరి మూత్రం వాళ్ళైనా తీసుకున్నా గానీ ఆ విషం అనేది వెంటనే ఎక్కకుండా అప్పటికప్పుడు మనం ప్రథమ చికిత్స చేసుకోవచ్చు. కాటుకు రోహిణి నేల తాకిడి గడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పం విషము హరించును. కుంకుడి వేరు నూరి కుంకుడి గింజ ప్రమాణములో పుచ్చుకొనిన సర్పం విషము హరించును. నాగముష్టి వేరు నూరి రసము తీసి తాగిన అన్ని రకముల సర్పం విషము హరించును. బలవర్ధకమైన 7 పప్పులండి. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ తెలివితేటలకి మేధాశక్తికి ఇది చాలా అవసరం. పుచ్చ గింజల్లో ప్రోటీన్ ఎక్కువ, 34% ప్రోటీన్ ఉంటుంది. కండపుష్టికి చాలా అవసరం. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ ఎక్కువ, యవ్వనముగా ఉండటానికి చాలా అవసరం. చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఎక్కువ, మెదడు పనితీరును చాలా అవసరం. పిస్తా పప్పుల్లో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది, నిద్రకి చాలా అవసరం. బాదం పప్పుల్లో జుట్టు బాగా పెరగడానికి అవసరమైన మినరల్స్ ఎక్కువ. బ్రెజిల్ నట్స్ మగవానికి వీర్య కణాల పెరగాలంటే ఈ పప్పు చాలా అవసరం. ఆరోగ్య చిట్కా అండి, ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేయాలనేది నేను వివరంగా చెప్తాను. దీనివల్ల మనకి ఉపయోగాలు కూడా చెప్తాను. ఇది వెయిట్ లాస్ కు బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూసు. అదే విధంగా అరుగుదలకు బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ కు కూడా బాగా పనిచేస్తుంది. పిల్లల్లో మానసిక వికాసం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తలకు సంబంధించిన అనేక రకాల సమస్యకు ఇది ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్య తగ్గిస్తుంది, క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది, భయానికి కూడా తగ్గిస్తుంది. భయం ఎవరన్నా పడేవాళ్ళు కూడా ఈ జ్యూస్ వాడుతూ ఉంటే భయం తగ్గిపోయి వాళ్ళ యొక్క ధైర్యం కొంచెం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్. తయారు చేసే విధానం: 100 గ్రాముల నుంచి 150 గ్రాములు 25 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ సొరకాయ బూడిద గుమ్మడికాయ ముక్క తీసుకోవాలండి. ఆ పైబడిన 25 సంవత్సరాల పై వారు 200 గ్రాముల వరకు బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకోవాలి. ఇది తీసుకున్న ముక్కలు ఎలా తీసుకోవాలంటే పైన తొక్క తీయకూడదు, విత్తనాలు తీయకూడదు, అన్నిటితో సహా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఆ పరిమాణంలో తీసుకొని వీటితో పాటు ఒక 6 తమలపాకులు తీసుకోవాలి. వీటినన్నిటిని ఒక జ్యూస్ లాగా పట్టించుకోవాలి. ఈ జ్యూస్ లో కలుపుకోవడానికి మజ్జిగ తీసుకోవాలండి, వాటర్ కాకుండా దానికి సరిపడ్డ మజ్జిగతో జ్యూస్ లాగా చేసుకొని దీంట్లో చిన్న అల్లం ముక్క, కొంచెం మిరియాల పొడి కలుపుకొని సైంధవ లవణం కూడా కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కానీ మనకి బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది, క్యాన్సర్ కణాలను తీవ్రతను తగ్గిస్తుందండి. కవిత. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కవితనా? ఇంకెవరు? రైట్. తూర్పు దిక్కు నుండి ప్రభాత కిరణాలు భూమిని తాకుతున్న వేళ పచ్చని ప్రకృతి భానుడినే సుస్వాగతము పలుకుతూ ఉంటే, రమ్మని పిలుస్తున్నటువంటి చిరుగాలి చల్లగా మనసుకు తాకుతూ ఉంటే,
కొమ్మ మీద కోకిల ఆగి ఆగి స్వాగతము గీతము పాడుతూ ఉంటే ఆస్వాదిస్తున్న ప్రతి మనిషి మనసుకు కలిగేను ఆనందం. ఆస్వాదిస్తే ప్రతి భావం మనసున విరియద సుమాభావం. వెచ్చటి సూర్యుడు పడమటికి పయనమవుతూ ఉంటే పక్షులు గూటికి చేరుతూ చిట్టి గువ్వలు కువకువ రాగాలు తీస్తూ ఉంటే అందాల చందమామ ఆకాశాన దర్శనమిస్తూ మెరుస్తూ ఉంటే మల్లెలు మెల్లమెల్ల పరిమళాలను వెదజల్లుతూ ఉంటే వెండి వెన్నెల నుండి ధారగా కురుస్తూ కన్నులలో కాంతిని నింపుతూ ఉంటే ఆస్వాదిస్తున్న ప్రతి మనిషికి మనసున విరిసెను సుమభావం. ఆస్వాదిస్తే ప్రతి భావం మనసును నింపే మధుర భావం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ మాస్టర్ గారికి కృతజ్ఞత. క్లాప్స్. అద్భుతంగా చెప్పారు. పొడుపు కథలు, కవిత, బూడిద గుమ్మడికాయ జ్యూసు, అలాగే మంచి ఏమంటాము రెమెడీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఈరోజు కొత్త కొత్త పొడుపు కథలు కూడా తీసుకొని వచ్చారు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఎస్ పాస్టర్స్. సో మనమంతా కూడా అద్భుతంగా ఈ రోజులు జరుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం 21 రోజుల సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం అద్భుతంగా నడుస్తుంది. సో మీ అందరి సహకారంతో, తర్వాత ఎంతో సీనియర్ మాస్టర్స్ వచ్చి ఇక్కడంతా మనకు టీచ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క సహకారం అద్భుతంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. సో ఆ విధంగా మన సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం నడుపుకుంటున్నాం. సో దాంతోపాటు మనకు నిన్న జరిగినటువంటి ఈ యొక్క అద్భుతమైన ధ్యానము, అంటే పౌర్ణమి ధ్యానం చాలా అద్భుతంగా చేసుకున్నాం. సో ఎలా ఉంది ధ్యానం నిన్న? బాగుందా? చాలా బాగుంది సార్. ఓకే. సో వైబ్రేషనల్గా తర్వాత ఆ విధంగా, అంటే సో ఒకసారికి ఇంకోసారికి దాన్ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాలి. ఇది కూడా అంతే, మనం ఒకే విధంగా కాకుండా దాన్ని అలా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే అది ఇంకా ఎంతోమందికి బాగా ఉపయోగపడుతుంది అది. ఓకే. సో అంటే ఆ లాంగ్ అవర్స్ 3 అవర్స్ ధ్యానం చేయాలంటే కూడా దానికి ఒక విధి విధానాలు కొంత మార్పు చేసుకుంటూ అట్లా వెళ్తే అందరూ కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని నిన్న మనం ప్రయత్నం చేశాం. అది మీకు అందరికీ బాగా అనిపించింది అంటే దాన్ని ఇంకా ముందు అలానే కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ధ్యానంలోకి పోయే ముందు మనం కొంత డైనమిక్, అంటే మన బాడీకి కొద్దిగా పని పెట్టాలన్నమాట. ఎప్పుడు కూడా అదొక వ్యాయామం లాగా ఉంటుంది. తర్వాత మైండ్ కూడా జీరో అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం అలా పని ఇస్తామో దేహానికి, ఆ మైండ్ జీరోకి వచ్చేసింది అనుకోండి, తర్వాత మనం దాన్ని కూర్చోబెడితే మనసు కూడా శూన్యం అవుతుంది. తొందరగా మనకు కావాల్సింది ఏంటి? ధ్యానంలో కావాల్సింది శూన్యస్థితికి వెళ్ళాలి, అంతే కదా. ఆ శూన్యస్థితికి వెళ్ళడానికి ఇది ఒక మనకు సహకరించేటువంటి ఒక పరికరం ఇది. ఏది? ఈ డైనమిక్ మెడిటేషన్. అంటే అది డైనమిక్ మెడిటేషన్ అంటాము. ఇనిషియల్గా చేసేటువంటి ఆ కొంత ఆ యొక్క 10 minutes కావచ్చు. అయితే అద్భుతంగా ఉంటుంది. అదొక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, తర్వాత మన బాడీలో బాగుంది సార్ ఆ మూమెంట్ అది ప్రతి ఒక్కరు చేయాలి. సో ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి ఇదేంటంటే చాలా మందికి అలవాటు లేదు కదా. అలవాటు లేదు ఏదో కాబట్టి జస్ట్ feel అవుతూ చూడడం ఉంటుంది. వరకే జరుగుతుంది. అదే కూర్చోవడం, ధ్యానం చేయడం అలానే కాకుండా ఇది కూడా చేయాలి. అందరు నేర్చుకోండి. సో మనం ఇంకా సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నాం. బెంగళూరులో చేస్తూ వస్తున్నాం. బెంగళూరులో జరుగుతుంది, సెంటర్లో ప్రతి మంత్ చేస్తున్నాం. ముందు రోజుల్లో మన మాస్టర్స్ ఎక్కువ తయారైపోద్ది. వివిధ ప్లేసెస్లో కూడా వస్తుంది ఈ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం. మీరే అక్కడ నిర్వహించవచ్చు. ఖచ్చితంగా అక్కడికి ఎక్స్పర్ట్స్ రావడం కానీ, మేము అక్కడికి రావడం కానీ అలాగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మైసూర్, అంటే ఇప్పుడు ఈ కర్ణాటకలో కూడా బెంగళూరు ఒకటే కాకుండా ఒక్కో మంత్ మైసూరు, దావణగిరి ఇక్కడంతా, ఎందుకంటే చాలా మంది మాస్టర్స్ తయారైపోయారు. అలా ఉంటుంది. ఆంధ్రాలో కూడా మనం ఎక్కడెక్కడ వీలవుతే అక్కడ, ఎందుకంటే మన యొక్క ఇక్కడ ఏంటంటే పత్రి సార్ యొక్క కంప్లీట్ ఆయన ఫిలాసఫీ, ఆయన యొక్క లక్ష్యాలు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్, సస్యాహార జగత్, ఇలా ఇవన్నీ కలుపుకుంటూ మన ఈ యొక్క 5 మూల స్తంభాలను పాటిస్తూ వాటిని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాకుండా ఆయన మనకు ఇచ్చినటువంటి 5 మూల స్తంభాలు, 18 ఆదర్శ సూత్రాలు, ఇవన్నీ ఖచ్చితంగా పాటించవలసినటువంటివే. అంటే ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక జీవనం అంటే ఖచ్చితంగా ఉండవలసిందే. అవన్నీ ఏది మిస్ అయ్యే ఛాన్సే లేదు. మనం దాంట్లో ఏ కన్సెషన్ కూడా లేదు.
పర్వాలేదు కొద్దిగా ఒకటి తగ్గిద్దాం ఇది ఉండొచ్చు ఇది లేకపోవచ్చు అదేనే లేదు, అవకాశమే లేదు మనకి. నో కన్సెషన్ మిత్రులారా, కన్సెషన్ లేదు కాబట్టి అన్ని పాటిస్తూనే 5 మూల స్తంభాలు ఏంటి? ధ్యానము, స్వాధ్యాయం, సజన సాంగత్యం, శాకాహారము, పిరమిడ్ శక్తి. ఈ 5 మూల స్తంభాలు, వీటిని మనం గట్టిగా పట్టుకున్నాం. మనం రకరకాల పిరమిడ్లు ఏం చేస్తున్నాం? ఇప్పుడే కొత్తగా పిరమిడ్ మళ్ళీ ఈరోజు కూడా తయారు చేశాం, మెర్కాబా పిరమిడ్. అద్భుతంగా ఉంది దాని శక్తి. మీరు ఎవరైనా హోలిస్టిక్ వెల్నెస్ ఫెస్ట్కి వస్తే ఈసారి అక్కడ ఒక 5 పిరమిడ్లు పెట్టాం మెర్కాబా. చూడండి ఎంత తక్కువ వ్యవధిలోన. అంటే మనకు ఆల్రెడీ ఇదొక ఏంటంటే 2x2 పిరమిడ్ అందరు చేస్తూ ఉంటారు, కానీ దానికి 2 లెగ్స్ ఇచ్చి దానికి సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టి దాని కింద చైర్ వేసుకొని కూర్చోవడం అదొక చిన్న ఇన్నోవేషన్ చెప్పాలంటే. దాంతోపాటు 4x4 ఫీట్ చేశాం, 6x6 ఫీట్ చేశాం, ఇట్లా రకరకాలు 4 ఇంచ్ చేశాం, లైక్ 6 ఇంచ్ చేశాం, 9 ఇంచ్ చేశాం, ఇట్లా అన్ని పిరమిడ్లు రకరకాలుగా. ఇక మీరు ఇది చూస్తే ఒకటి మన వ్యవసాయ క్షేత్రం చూస్తే అక్కడ 36 పిరమిడ్లు పెట్టాం 2 ఎకరాలు కలిపి. అది కూడా తొందరలో వీడియో వస్తుంది, మీకు అందరికి షేర్ చేస్తాం. రెడీ అవుతుంది, ఆల్మోస్ట్ సెటప్ అయిపోయినట్టే. అక్కడ ఒక 6 రకాల ఆకుకూరలు పెరిగిపోయాయి ఆల్రెడీ. ఈ యొక్క వెల్నెస్ ఫెస్ట్ కూడా వాటన్నింటిని కూడా అందరికి అవైలబుల్గా చేస్తున్నాం. 6 రకాలు అంటే 8 రకాలు గోంగూర, పాలకూర, మెంతి ఇవన్నీ కలుపుకుంటే ఒక 8 రకాలు. ఇలాగా అంటే వ్యవసాయం పూర్తిగా పిరమిడ్ శక్తితో చేయాలనేది మన అదొక ఆశయము. ప్రతిసారి కూడా అది చాలా గట్టిగా చెప్పారు. దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి దాన్ని నిరూపించాం కూడా. అది ఇంకా అలానే జరుగుతుంది. అది అంటే మొత్తం 36 పిరమిడ్లు పెట్టారు, అర్థం చేసుకోవచ్చు దాని శక్తి ఎట్లా ఉంటుందో చూసుకోండి. ఓకే, సో ఇలాగా జరుగుతుంది. ఇవన్నీ కూడా చేస్తూ చిన్న డౌట్ సార్, మెర్కాబాను మామూలు దీంట్లో ఏ దాంట్లో శక్తి ఎక్కువ వస్తుంది సార్? మెర్కాబా దేనివల్ల సార్ అట్లా? మల్టిపుల్ పిరమిడ్స్, అవన్నీ మల్టిపుల్ పిరమిడ్స్. ఒక పిరమిడే కాకుండా అక్కడ పక్క సైడ్ అన్ని పిరమిడ్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క స్ట్రక్చర్ ఇంకా ఎక్కువ శక్తి తీసుకుంటుంది. అటు మెర్కాబాలో విశ్వశక్తి ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో అలాగా ఇవన్నీ మనం చేస్తూ ఒక పక్క ఇవన్నీ చేస్తూనే మనం ఏం చేసామంటే ఒక వైవిధ్యం ఏంటి అంటే మనకు చిన్న చిన్న రోగాలు వచ్చినా రాకుండా చూసుకోవడానికి ఏ ఆహారం తినాలి, ఎలా నీరు తాగాలి, తర్వాత మన జీవన శైలి ఎలా ఉండాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, వారానికి ఒకసారి అభ్యంగ స్నానం చేయాలి, అగ్నిహోత్ర చేసుకోవాలి కదా, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ చెప్పకపోతే ఏమైందంటే మనం పిరమిడ్ మాస్టర్స్గా ఉంటాం, ధ్యానం చేస్తాం, డీప్గా ధ్యానం చేస్తాం, వీలైతే ఒకసారి చేయలేం మనకు అంటే మన యొక్క ఈ భౌతిక పరిస్థితులు సహకరించకపోతే చేయలేం, చెప్పనీకి రాదు అది, అవునా కదా. అప్పుడు మళ్ళీ మనం యథావిధిగా మన యొక్క శక్తి కోల్పోతాం. ఆ యొక్క టచ్ లేకపోతే ఏదైనా అంతే, అభ్యాసమే ఇంపార్టెంట్. ఆ సాధన లేకపోతే మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం విషయాలు కదా. మనకు పరిపక్వత వచ్చేంత వరకు మనము, పరిపక్వత అంటే ఏంటి, మాంసపిండం మంత్రపిండం అయ్యేంత వరకు మన సాధనలు చేస్తూనే ఉండాలి. అది ఈ జన్మన ఇంకో జన్మన 10 జన్మలో తెలియదు. మన అభ్యాసం మన సాధన మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, కాబట్టి మాంసపిండం మంత్రపిండం అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ప్రతిరోజు సాధన ఉంటేనే నీలో ఆ తత్వం ఉంటుంది. కొద్దిగా మిస్ అయిందంటే అరిషడ్ వర్గాలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే ముంచేస్తాయి. అవి వచ్చి ఆధీనం తీసుకుంటాయి. అరిషడ్ వర్గాలు ఆధీనం తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం జరిగి ఏదో ఎక్కడికో వెళ్ళాము దూరంగా, 10 రోజులు చేయలే ధ్యానం, అయిపోయాయి, మళ్ళీ నీకు వచ్చేసింటారు స్టేజ్. చూడండి ఎలా ఉందో పరిస్థితి, ఎలా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అలాంటి పరిస్థితులు ఏమవుతాయి చెప్పలేము. ఒకసారి రోగాలు రావచ్చు, మనం తినే తిండి సరిగా లేకపోతే రోగాలు వస్తాయి. మన వాతావరణానికి మనలో ఉన్నటువంటి నిరోధక శక్తి తక్కువ ఉందనుకోండి, రోగాలు వస్తాయి. మన ఆలోచన విధానం సరిగా లేకపోతే రోగాలు వస్తాయి. ఇలా ఎన్నో రకాలుగా మన దేహానికి జరిగేటువంటి హాని, దాని నుంచి మనం కాపాడుకోవాలంటే సరైన జీవన విధానాలు తెలుసుకోవాలి. ఒకవేళ ధ్యానం చేయలేకపోయినా 1 రోజు 2 రోజులు వారం రోజులు కూడా దేహం ఆరోగ్యవంతంగా ఉండేదానికి మనకు తెలిసిన అన్ని విధాలుగా అంత జ్ఞానం మనకు ఉండాలి. అంత జ్ఞానం మనకు ఉండాలి. దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకునే ఆ జ్ఞానం, అది జీవనశైలి, ఆహార విధానాలు, చికిత్సా విధానాలు,
ఈ చికిత్సా విధానాల్లో మనం చెప్పినటువంటి ఎన్నో చికిత్సా విధానాలు పాటిస్తే, అవన్నీ పాటిస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీరు ధ్యానం ఒకవేళ చేయలేకపోయినా, ఆ సమయం దొరకకపోయినా మీ ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎలాగంటే మనం తినే ఆహారం, ఏ ఆహారం తినాలి, మందులు కొట్టని ఆహారం తినాలి. నీరు ఎలా ఉండాలి, నీరు ఎప్పుడు కూడా అంటే మన యొక్క ఈ కాపర్లో స్టోర్ చేసుకొని నీళ్ళు తాగాలి. అంటే ఈ రాగి పాత్రలో నీళ్ళు తాగాలి, అవునా కదా. ఇలాంటిది. తర్వాత ఆక్సిజన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తినే ఆహారంలో విష పదార్థాలు ఉండకూడదు, పురుగుల మందులు కొట్టినటువంటి ఆహారం ఏది తీసుకోకూడదు. తర్వాత మనం తీసుకునే ఆహారంలో సాధ్యమైనంత వరకు 70% ఆహారము సహజమైన ఆహారం ఉండాలి, 30% ఉడికిన ఆహారం తినాలి. ఉడికిన ఆహారం ఎలా ఉంటుందంటే అది చచ్చిన ఆహారంతో సమానం. మీరు మాంసం తిన్నా ఇది తిన్నా రెండో ఒకటే అని చెప్తాను. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని. నేను మాంసం తినలేదండి, కాదండి, మీరు తింటున్న ఆహారం మాంసమే, మాంసం కంటే ఇంకా వరస్ట్ అది. ఎందుకంటే ఉడికించడం ఏముంటాయి దాంట్లో, అది అనవసరం కదా. ఆ తిని తీసుకెళ్ళి లోపల వేస్తారు, ఆ జీర్ణాశయం కష్టపడుతుంది. దాన్ని అరిగించడానికి కష్టపడి అంత పిండితే లాస్ట్లో వచ్చే రసం ఏముండదు, జీరో. అది పిండి ఆ మిషన్ లోపల మీరు వేస్తారు, వేసేది మీ వంతు, నోట్లో వేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అది ఎవరు ఆపేది, ఎవరు? ఏం వేశారు, బాగా ఉడికించి దాంట్లో సారం లేదని తీసుకెళ్ళి లోపల వేశారు. అది ఎన్నిసార్లు వేస్తున్నారు, 3 సార్లు అదే వేస్తున్నారు. మనం ఏం చెప్తున్నాం, ఈ సాత్విక ఆహార శైలి, సాత్విక జీవనశైలి ఏం చెప్తున్నాం అంటే 30% మాత్రం ఉడికింది వేయండి, 70% న్యాచురల్గా వేసేయండి అని చెప్తున్నాం. ఇంకా ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? ఒక 10 రోజులు ధ్యానం చేయకపోయినా ఏం కాదు, ఏదైనా పరిస్థితుల వలన మనం ధ్యానం చేయలేకపోతే కూడా మీ ఆరోగ్యం ఏం కాదు, మీ చేతిలో ఉంటుంది. రోజు మూత్ర చికిత్స చేసుకున్నారు, అద్భుతంగా ఉంటుంది. మూత్ర చికిత్సలు ఏమొస్తాయి, మనకి ఎన్నో మినరల్స్ వచ్చేస్తాయి దేహానికి. ఇలాంటి దీనివల్ల మిత్రులారా, మనం రచించినటువంటి ఈ యొక్క కార్యక్రమం పేరు ఏమంటే, ఈ యొక్క సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం, సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం. కాబట్టే ఈ కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచంలో నలుమూలలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి దీన్ని తీసుకెళ్ళాలి. ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. మనం ఏది వదలం, అగ్నిహోత్ర వదలం, ఉపవాసం వదలం, అభ్యంగ స్నానం వదలం, అన్నిటినీ పాటించేలాగా అన్నీ టీచ్ చేస్తూ, ఆయుర్వేదం, మర్మ థెరపీ, తర్వాత ఇక హోమియోపతి కూడా మంచిదే, మనకు అవసరం ఉంటే హోమియోపతి వరకు కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? తర్వాత ఇవి కాకుండా హర్బల్ మెడిసిన్స్, అవి కూడా చాలా మంచివి. హోమ్ రెమెడీస్, మనం ఇంట్లో చేసుకునే నివారణలు, జీవనశైలి, యోగ చికిత్సలు, ఒక్కొక్క జబ్బుకు ఒక యోగా చికిత్స కూడా ఉంది. మర్మ అద్భుతంగా పనిచేస్తుంది. ముద్ర థెరపీ ఎలా పనిచేస్తుంది, ఆకుప్రెజర్ ఎలా పనిచేస్తుంది, ఆకుపంచరు, ఇలా చూసుకుంటూ పోతే నీటితోనే మనం థెరపీ చేసుకోవచ్చు. వాటర్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, కలర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, సౌండ్ థెరపీ, మీకు ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి. 100 పైన ఉన్నాయి థెరపీస్. అర్థమైందా? సో మనకి ఎన్ని సాధ్యం అవుతుందో ఈ లైఫ్లో నేర్చుకుందాం, మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి వచ్చి నేర్చుకుందాం, తొందరలేదు. మనం ఈ లైఫ్లో ఎన్ని నేర్చుకోగలమో అని నేర్చుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఒకటి ఆలోచిస్తారు. వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదా? వస్తుంది సార్, క్లియర్గా ఉంది. నెట్వర్క్ ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, చూసుకోండి. అందరికి వినిపిస్తుందమ్మా? మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు చూడండి. మిగతా వాళ్ళకి వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్, వెరీ గుడ్, ఓకే. సో మిత్రులారు, ఇక్కడ ఏంటంటే చాలా మంది దేహానికి ఏం ఇంపార్టెన్స్ ఇచ్చే అవసరం ఏముంది అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉంటారు. అంటే నేనేం చెప్తానంటే, ప్రధానంగా మనం అందరం కూడా ఆత్మస్వరూపులం, మనమంతా కూడా ఆత్మ పదార్థం. మనమంతా ఎవరు? ఆత్మ పదార్థం. అయితే ఆత్మ పదార్థంగా ఉన్నా కానీ ఆ లోకం నుంచి ఈ లోకంకి వచ్చాం. ఈ లోకంలో మనకేం ఇంపార్టెంట్ అంటే, అది చెప్తా కదా, శరీరం అనేటువంటిది, శరీర మాధ్యం కలుధర్మ సాధనం. అంటే ఈ శరీర మాధ్యం తీసుకున్నాం కాబట్టి, మనం దీంట్లో ఉంటాం కాబట్టి, దీని గురించి ఇంచు తెలిసిండాలి, ఇంచు తెలిసిండాలి. ఎలాగంటే చాలామంది అనుకుంటారు,
నాకెందుకు, డాక్టర్ తెలుసు కదా. డాక్టర్తో మీకేం పని? డాక్టర్ ఎవరు? డాక్టర్తో మీకేం సంబంధం? ఫస్ట్ డాక్టర్ డాక్టరే. ఆయన ఒక దేహం, మీరు ఒక దేహం. ఆయన ఒక ఆత్మ, మీరు ఒక ఆత్మ. ఆయనతో అసలు అసలు ఆలోచించడానికే పోవద్దు డాక్టర్ గురించి. డాక్టర్కు మీకు ఎలాంటి సంబంధం లేదు. మీకు తెలియాలి, ఎందుకంటే మీరు లోపల ఉన్నారు. ఎక్కడున్నారు? మీరు దేహంలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాం మనం. మీ ఇంట్లో తెలియదా మీ ఇంట్లో ఎక్కడ ఏ ఐటెం పెట్టింది? తెలుసుకోరా? ఎక్కడెక్కడ ఏముంది, ఏ ఏ ఏ ప్లేస్లో ఏం పెట్టాము ఇంట్లో? ప్రతి ఇంచు తెలుసుకుంటాం కదా మన ఇంట్లో మనం నివసిస్తున్నామంటే. అదేవిధంగా మీరు ఈ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ దేహం అనే ఈ దేవాలయంలో మీరు నివసిస్తున్నారు. మీరు దేవుడే, అక్షరాల దేవుడే. అయితే ఈ దేహంలో నివసిస్తున్నారు కాబట్టి ఈ దేహంలో ప్రతి ఇంచ్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ దేహంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటి, ఈ దేహంలో ఉన్నటువంటి మిరాకిల్స్ ఏంటి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. గుండె ఎలా పనిచేస్తుంది, తర్వాత కిడ్నీ ఎలా పనిచేస్తుంది, లివర్ ఏం చేస్తుంది, లివర్ పక్కనే గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, స్ప్లీన్ ఏం చేస్తుంది, చిన్న పేగులు ఏంటి, ఎంత పొడవు ఉంటాయి, ఏమేం చేస్తుంది, పెద్ద పేగులు ఏంటి, అవేం చేస్తాయి, ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? డాక్టర్ తెలుసుకోవాలా? డాక్టర్ కాదు, మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది తెలుసుకోకుండా ఏదో చిన్న రోగం వస్తే డాక్టర్, ఏదైనా కొద్ది తేడా వస్తే డాక్టర్. దాన్ని ఎలా సరి చేసుకోవాలి మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, మొబైల్ తీసుకొని ఏం చేస్తారు? కొన్న తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు. అట్లా ఏముంది, ఏం లేదు, ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అన్నీ మీరు తెలుసుకుంటారా లేదా? మరి మీ దేహం గురించి మీరెందుకు తెలుసుకోరు? ఈ జ్ఞానం ఎందుకు మనం మర్చిపోయాం? ఎందుకు దీన్ని పక్కన పెట్టాం? ఇది మన పని కాదనుకుంటున్నాం. రోగం వస్తే డాక్టర్ గారు పరిగెత్తాము, ఆయన అడుగుతాం ఏమైంది ఏమైంది. ఆయన ఏం చెప్తాడు? మీ లోపల పోయి చూస్తాడా? తొంగి చూస్తాడా? ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ను గుర్తించే ఆ పరికరాలు కూడా సరిగా చేయట్లేదని మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. అది నేను స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. పెట్ స్కాన్ అంటది కదా, ఇవన్నీ అవి ఏం చూస్తాయి లోపల ఏం జరుగుతుందో వాటికి తెలియదు. ఎంత లోపల పోయి చూసినా కానీ వాటికి కనిపించేది అంటే క్యాన్సర్ అని ఎట్లా కనిపెడతారు తెలుసా? మన లోపల ఈ ఫోటో తీస్తారు, లోపల మొత్తం బాడీలో తీసినప్పుడు ఎక్కడెక్కడైతే లైటింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్యాన్సర్ ఉంది అంటారు. అది కరెక్టా? ఇంతే క్యాన్సర్ కనిపెట్టే విధానం ఇదే. మీరు కావాలంటే దీని పేరు పెట్ స్కాన్. చదవండి, దాని గురించి స్టడీ చేయండి, మీకు తెలుస్తుంది పెట్ స్కాన్ ఎలా చేస్తారని. పెట్ స్కాన్ చేసే ముందు మనకు ఒక లిక్విడ్ ఇస్తారు, అంటే ఒక కెమికల్ ఇస్తారు, మన బాడీలోకి ఎక్కిస్తారు, FDG అని చెప్పి. అది ఏం చేస్తుందంటే లోపలికి పోయాక మొత్తం కణాల్లో పాస్ అవుతుంది. కొన్ని ప్లేసుల్లో బ్రైట్గా, అంటే ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో కొన్ని ప్లేసుల్లో అది ప్రవహించినప్పుడు అక్కడ బ్రైట్గా ఉంటుంది అన్నమాట, బ్రైట్ స్పాట్స్. ఆ బ్రైట్ స్పాట్స్ ఆబ్వియస్గా అది యాక్చువల్గా షుగర్, నథింగ్ బట్ అది షుగర్ అది. సో అది పోయినప్పుడు సెల్స్ కొద్దిగా యాక్టివ్ అవుతాయి, అంటే ఓవర్ యాక్టివ్ అవుతాయి. కొన్ని చోట్ల యాక్టివ్, కొన్ని చోట్ల అలా ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ యాక్టివ్ అయ్యేసరికి వాటిని ఫోటో తీసినాం అనుకోండి, కొద్దిగా బ్రైట్గా కనిపిస్తాయి ఆ సెల్స్. అప్పుడు ఏం చెప్తారంటే ఇక్కడ క్యాన్సర్ ఉంది అని చెప్పేస్తారు. ఇంత గుడ్డిగా చేస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది కాదు విధానం. అసలు కనుక్కో వాళ్ళకి తెలియదు, సరిగ్గా తెలియదు. ఎంత చేసినా వాళ్ళకి సరిగ్గా తెలియదు, అంతే. ఎందుకంటే ఈ దేహం గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మీ దేహం గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలుసుకోవడానికి వీలు లేదు కాకలేదు. కాబట్టి దయచేసి చదవండి, బాగా బుక్స్ చదవండి. ఈ యొక్క దేహం గురించి రకరకాలుగా తెలుసుకోండి. కండ్ల నుంచి, అంటే ఈ పైన ఉండే తల భాగం నుంచి కింద వరకు కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి అవయవాలు, మా దేహంలో ఏ అవయవం ఎక్కడుంది, ఏం చేస్తుంది, దాని పని ఏంటి, దీని పని ఏంటి, ఇది తెలుసుకోండి ఫస్ట్. అన్ని వదిలేయండి పక్కకి. వీలైతే అన్ని ఉద్యోగాలు అన్ని మానుకొని కూడా నీ దేహం గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. దేహం తెలుసుకునేది మన పని కాదు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎంత మూర్ఖత్వం ఇది! మనం దీంట్లో ఉంటూ మనం దీన్ని తెలుసుకోవడం మన పని కాదు అనుకుంటున్నాం, మర్చిపోయాం. అలా ఎప్పుడు చేయొద్దు. దానికోసమే ఈ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం పెట్టింది. దీనిలో సమగ్రంగా, సంపూర్ణంగా మన గురించి, మన దేహం గురించి, మన పరిసరాల గురించి, మన చుట్టూ ఉండే పరిసరాలు ఏది దెబ్బతినకూడదు. నీరు, గాలి, ఆకాశం ఏది కూడా కల్మషం కావద్దు. అన్నిటిని సరిగా చూసుకుంటూ మన యొక్క దేహం గురించి కంప్లీట్ జ్ఞానం తీసుకుంటూ, దీంతో పాటు ఈ రెండు బాగుంటే
మనం హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉంటే మన లోపల ఉన్నటువంటి ఆ లోపల ఉన్న ఆత్మ పులకరిస్తుంది. మనం చేసే ధ్యానం అత్యద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. సో ఇలా చేసే కార్యక్రమం పేరే సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం 23-24 మనకి అద్భుతమైన కార్యక్రమం రచించాం. దీంట్లో మన గురువుగారు 109 సంవత్సరాల గురువుగారు వస్తారు. ఆయన స్పీచ్, ఆ తర్వాత మళ్ళీ ధ్యానం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో గురువుగారు డాక్టర్ సిఎస్ రాయుడు యోగశ్రీ గురువుగారు వస్తున్నారు. ఆయన కూడా ధ్యానంలో అంతర రహస్యాలు టాపిక్ ఆయన చెప్పబోయేది. తర్వాత ధ్యానం, మళ్ళీ భోజనం, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట మళ్ళీ 109 ఇయర్స్ గురూజీ గారి ఆయన యొక్క సత్సంగం, ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ సిఎస్ రాయుడు గారితో ఆయన వచ్చేసి మూడో కన్ను తెరయడానికి తెరిపించడానికి కావాల్సిన పద్ధతులు, థర్డ్ ఐ యాక్టివేషన్ అది ఉంటుంది. అద్భుతమైన స్పీచ్. ఈ తర్వాత ఇంకా ఇద్దరు సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, సూర్య నాగాంబిక మేడం, నేత్ర మేడం, వాళ్ళ స్పీచెస్. సో నేను ఉంటాను. సో అందరు కలిసి వీళ్ళ అన్ని స్పీచ్లు, వీళ్ళందరితో పాటు మర్మా థెరపీ ఎక్స్పర్ట్స్, యోగా థెరపీ, ఆకుప్రెజరు, ఆకుపంచరు, ఆయుర్వేద, హెర్బల్ మెడిసిన్స్, హోమ్ రెమెడీస్, లైఫ్ స్టైలు, ముద్ర థెరపీ గురించి, అగ్నిహోత్ర గురించి, వాటర్ గురించి, తర్వాత మూత్ర థెరపీ గురించి, వీటన్నిటి గురించి కూడా స్పీచెస్ కొంత స్పీచెస్ ఉంటాయి. ఆ రోజుతో ఫస్ట్ రోజు ముగిస్తుంది. ఆ విధంగా సెకండ్ రోజుకి వచ్చేసరికి నేరుగా పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్స్ నైట్ 5-6 వరకు కొనసాగుతాయి. అప్పుడు ఎక్కువ మంది మనం చూసే అవకాశం ఉంది. సో ఇలాగా 2 రోజులు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ఎవరెవరు ఎక్కడి నుంచి అని రావచ్చు. ఈసారి మన డాక్టర్ సిఎస్ రాయుడు ఉంటారు. తర్వాత ఇంతకుముందు చెప్పాను నేను కాంతి కుమార్ గారికి, ఈసారి వస్తే తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఏమేమి వాళ్ళకి కావాలో ట్రీట్మెంట్స్ కానీ మన స్పీచెస్ కానీ దాని అకార్డింగ్గా ప్లాన్ చేద్దామని చెప్పాను. సో అది మనం ఖచ్చితంగా ఈసారి చేసి తీరుతాం. సో ఇలాగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించడం జరుగుతుంది. సో అయితే ఎవరైనా బెంగళూరులో మాస్టర్స్ ఉంటే తెలుగు వాళ్ళు కూడా రేపు పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 5-6 వరకు ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం మన సంస్థకు దగ్గరలో. ఇంటింటికి డోర్ టు డోర్ ఈ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం తెలియజేస్తాం. మన యొక్క మహతార్ ఫౌండేషన్లో సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం ప్రధాన గురి అదొకటే, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఎప్పటికీ ఇక కొన్ని వందల సంవత్సరాలైనా కానీ దీని గురి ఇంతే. ఏమది? సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం. ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం. ఆరోగ్యము, ఆహారం అంటే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా తీసుకొని వెళ్ళాలి మనం. దీన్ని సమగ్రంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలని మన ఉద్దేశం. మనకు ఇంకొకరితో పనిలే. ఇప్పుడు చూడండి, చాలామంది చూస్తుంటాం కదా, ధ్యానం చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. నేను కూడా అబ్జర్వ్ చేశాను, చాలామంది మాస్టర్స్ కూడా డీప్గా మెడిటేషన్ చేస్తారు, అన్నీ ఉంటాయి. చిన్న ఏదైనా తేడా వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తారు. మనకేమో ఇంకోటి చెప్తుంటారు, వాళ్ళు ఇంకోటి చేస్తుంటారు. ఇలా కూడా గమనిస్తున్నాం. తర్వాత రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు అర్థం కావట్లేదు ఎందుకు వస్తాయి వాళ్ళకి. అంటే ధ్యాన శక్తి సరిపోకపోవడము, లేదు ఆ ధ్యానం అన్ని ఎక్కువ రోజులు చేయలేకపోవడం, ఏదైనా మధ్యలో మిస్ కావడం, ఇట్లా జరిగి ఉంటాయి. మొత్తం మీద సీనియర్ మాస్టర్స్ అని చెప్తున్నాం, ఓ పక్కన రోగాలు వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తున్నాం, అన్ని రకరకాలు జరిగిపోతాం. సో అక్కడ సమగ్రంగా ఎక్కడ ఉంది, ఎక్కడ సంపూర్ణంగా ఎక్కడ వచ్చింది? ఆ సంపూర్ణత్వం అనేది రాలే కదా. ఆ సంపూర్ణత్వాన్ని సాధించడానికే ఈ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం మనం పెట్టింది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఇవన్నిటిని కూడా ప్రతిదీ నేర్చుకోవాలి. ధ్యానం, జ్ఞానం ఎంత డీప్గా నేర్చుకుంటామో దీన్ని గురించి కూడా అంతే డీప్గా నేర్చుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. అదే ఉద్దేశంతోనే సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాన్ని 21 రోజులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ అన్నిట్లో పెట్టేసింది. కన్నడలో 360 రోజుల కార్యక్రమం నడుస్తూ ఉంది ఆల్రెడీ. ఇప్పటికీ 290 రోజులు ఈరోజు కంప్లీట్ చేశాం. ఓకే, ఇక తొందరలోనే అది కంప్లీట్ అయిపోతుంది. 365 రోజులు ఎన్నో కాన్సెప్ట్ చెప్పాం. 1 కాదు 2 కాదు, ఎన్నో కాన్సెప్ట్స్ ఈ యొక్క దేహం గురించి ఎంతో డీప్గా కూడా అర్థం చేసుకోగలిగాం. ఎన్ని గ్రంథులు ఉన్నాయి, ఎన్ని హార్మోన్లు ఉన్నాయి, ఏమేం చేస్తాయి గ్రంథులు, ఎక్కడి నుంచి వస్తాయి, బ్రెయిన్లో ఏముంది, ప్రతి ఒక్కటి దేన్ని వదలకుండా స్టడీ చేశాం. సో మిత్రులారా, ఇవన్నీ కూడా మనం అందరం కూడా అలా తయారు కావాలనే మన ఉద్దేశం అంతే.
సో దానికి సమగ్ర స్వాస్థ ఈ యొక్క పండుగకు వస్తే మీకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, ఇన్ని ఉన్నాయా నేను నేర్చుకునేది ఈ జీవితంలో. ఏదో నేను ధ్యానం అనుకున్నాను, జ్ఞానం అనుకున్నాను, నాకు తెలియకుండా ఇన్ని ఉన్నాయా, ఇంకా ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి అని ఒక ఆశ్చర్యం కలగదా? భూమి మీద ఇన్ని ఉంటే మనకేదో ధ్యానం వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, ఇంకా అంతా వచ్చేసింది అనుకోవడం కాదు. ఏదో చిన్న విషయం వస్తే తట్టుకోలేము. సో టకామని కిందికి పడిపోతాం. ఒక చిన్న జరగరాని సంఘటన జరిగితే ఇంట్లో కింద పడిపోతాం. అంటే అర్థం ఏంటి? మీలో పరిపక్వత రాలేదని కదా అర్థం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో దీనివల్ల ఈ యొక్క రేపు చేయబోయేటువంటి ప్రచారానికి కూడా దగ్గరలో ఉంటే మాస్టర్స్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా దగ్గరలో మన బెంగళూరులో ఉన్నటువంటి మాస్టర్స్ ఈ ప్రచారంలో ఒకరోజు సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనండి. అది కూడా మీకు అందరికి కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా తర్వాత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇండైరెక్ట్గా రాలేని పక్షంలో కూడా దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ఎక్కువ మందిని జాయిన్ చేసి వాళ్ళని ఇక్కడ పంపించడం. మూడోది, దీనికి ఎలా సహకారం చేయగలిగితే అలాగా, ప్రచారమే కాకుండా తన్ మన్ ధన్ అని చెప్తాం కదా, మీకు ఏది వీలైతే అది. ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం కాబట్టి దీన్ని అందరం మనం చేతులు కలపాలి. దీన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి. ఇది ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళాలి. ఈ సమగ్ర స్వాస్థ్యం గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అప్పుడు ఏ డాక్టర్స్ కానీ, ఏ హాస్పిటల్స్ కానీ, ఏ మాంత్రికులు, తంత్రికులు, జ్యోతిష్ శాస్త్రులు ఎవరితో అక్కర్లేదు. ఇంకా మీకు ఎవరితో పని లేదు. మీ ఇండ్లే మీకు వైద్యశాల, మీ ఇండ్లే మీకు ధ్యానశాల. ఈ రెండు కంటే ఇంకేం అక్కర్లా. కాబట్టి ఈ విధంగా మనం అందరం తయారు కావాలని కోరుకుంటూ ఈ అద్భుత అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీకు అందరికి తెలియజేయడం కోసం నేను వచ్చాను. అయితే మీ సమయం ఎక్కువ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో కాబట్టి ఇంకా సమయం ఆల్రెడీ అయిపోయింది, ఒక 11 గంటలు దాటింది. కాబట్టి మీకు ఇంకా ఏమైనా మీలో ఇంకా ఎవరైనా పాటలు అవన్నీ ఇంకా మిగిలి ఉంటే కంటిన్యూ చేయండి. సో ఇంతటితో నా యొక్క ఈ చిరు సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు సమగ్ర స్వస్థ కార్యక్రమం. కాబట్టి మాస్టర్స్ ఎవరైనా సరే బెంగళూరు చుట్టుపక్కల కానీ బెంగళూరులో ఉంటే ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. రేపు జరిగే కార్యక్రమం, అలాగే సమస్త స్వస్థ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కూడా ఆల్రెడీ మనం షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, రిజిస్టర్ చేసుకున్నట్టు అవుతుంది. దాని ద్వారా మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఎలా ఏంటి అనేసి. అక్కడ ఉండాలంటే ఎలా అని కూడా అడిగారు సార్ కొంతమంది. ఉంది శ్రీ రామధామ ఉంది కదా, అక్కడే అరేంజ్మెంట్ చేస్తాం. నో ప్రాబ్లం. అది కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది గ్రూప్ లో. ఆ ప్రోగ్రామ్కి రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అందులో రిజిస్టర్ చేసుకోవడం మనకు ఇంపార్టెంట్. అలాగే ఈ కార్యక్రమానికి మీ యొక్క సేవను కూడా అందించవచ్చు. సార్ చెప్పారు కదా, అలాగే ఏదైనా సరే ధన రూపంలో కానీ వేరే సేవా రూపంలో కానీ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని మనం సహాయం చేయడం అనేది అది మనకి ఎంతో పుణ్యకార్యం కూడా. ఎందుకంటే అక్కడ గురువులు వస్తున్నారు, హిమాలయ గురువులు వస్తున్నారు, ఎంతోమంది ధ్యానులు వస్తారు, ఎంతోమంది సమస్యలతో వచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ ఆహారం అందించడం అనేది మన యొక్క బాధ్యత. సో కాబట్టి ఇది అద్భుతమైన విషయం. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ముందు రోజుల్లో ఈ సమగ్ర స్వాస్థ్య ఈ పండుగ అనేది ఒక డిఫరెంట్ స్టేట్స్లో కూడా పోతుంది. మీ ఏరియాలో మీరు బాధ్యత తీసుకుంటే అక్కడనే అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం. ఒకరోజు కార్యక్రమం ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎవరెవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు మేడంకి చెప్పండి, లలిత మేడంకి. మనం ఖచ్చితంగా దాన్ని టేకప్ చేస్తాం. అదే కాకుండా ఇంకో ప్రధాన విషయం, ప్రతి ఊర్లో సమగ్ర స్వాస్థ్య సెంటర్ రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఊర్లో, చిన్న పల్లెటూరులో కూడా, అంటే ఒక 10x10 ఉంటే చాలు. ఒక 10x10 రూమ్ ఉంటే, 10 feet by 10 feet రూమ్ ఉంటే అక్కడ అన్ని ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారము అన్నీ పెట్టండి. ముద్రలు చెప్పండి, ఆకుప్రదర్ చెప్పండి, జీవనశైలి చెప్పండి, ఇంటి నివారణలు చెప్పండి. ఇవన్నిటితో పాటు ధ్యానము, జ్ఞానం కలుపుకొని ఒక సమగ్ర స్వాస్థ్య సెంటర్ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే మీరు నేర్చుకుంటున్నారు, ఇంకా నేర్చుకుంటారు కూడా. ఓకే, మీరందరూ ముందుకు రావాలి, ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకున్నంత వరకు కూడా, ఇప్పుడు నేర్చుకున్నంత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలు.
ఒక ఇప్పుడు ఉదాహరణకు ఒక పల్లెటూరు ఉంది. ఇప్పుడు అమర్ రాఘవయ్య గారు ఉన్నారు. ఆయన ఒక సెంటర్ ఓపెన్ చేశారు అనుకోండి. దాని పేరు సమగ్ర స్వాస్థ్య సెంటర్. అక్కడ ఏమవుతుంది? ధ్యానం నేర్పిస్తారు, జ్ఞానం నేర్పిస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఆహారం ఎలా తినాలి అని నేర్పిస్తారు. అదే తెలియట్లేదే ఇప్పుడు. పల్లెటూరులో పోతున్నాను, మా ఊరికి కూడా వెళ్తాను కదా, అందరికి క్యాన్సర్లు, అందరికి డయాబెటీస్లు, బీపీలు. ఆశ్చర్యమవుతుంది. ఇదేంటి పల్లెటూరులో ఒకప్పుడు ఏ అనారోగ్యాలు లేవు, ఇప్పుడు చూస్తే ఇంటింటికి క్యాన్సర్. నేను రీసెంట్గా మా ఊరికి పోతే ఒక ఆయన, పెద్ద ఆయన ఊర్లో పెద్ద మనిషిగా ఉండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు. మొన్న పోతే క్యాన్సర్, ఇంకేదో చివరిలో ఉన్నాడని చెప్తున్నారు. ఇదేంటి ఆశ్చర్యం? ఇదేంటి అసలు ఏం జరుగుతుంది? సో ఇలాంటి అనారోగ్యం ఉన్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో సమగ్ర స్వాస్థ్య సెంటర్లు అవసరమా లేదా? ఆరోగ్యాన్ని కాపాడాలంటే, ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి? దాని జ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా మరి. ఇప్పటికే మనం దూరం వెళ్ళిపోయాం, నేచర్ నుంచి దూరం వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి మోడర్న్ పద్ధతిలో ఏంటి, మనకు కావాలని సూపర్ మార్కెట్ పోయి తెచ్చుకోవడం, కొనుక్కోవడం, వండుకోవడం, తినడం, పోతూ ఉండడం అంతే. దాంట్లో ఆ నూనె ఏముంది, ఏం తీసుకుంటున్నాము, ఏం ఉప్పు వాడుతున్నాము, ఏమి ఆ చక్కెర ఏంటి, ఆ పాలు ఏంటి, వీటన్నిటి కూడా ఒక 5 తెల్లటి పదార్థాల గురించి చెప్తే చాలు ఎన్నో జీవితాలు ధన్యమైపోతాయి. ఇవి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ ఎవరు తెలియజేయాలి? మీరు అందరూ కూడా ప్రతి ఊర్లో సమగ్ర స్వాస్థ్య సెంటర్ పెట్టండి. మీకు ఏం సపోర్ట్ కావాలో చెప్పండి. మేడం ద్వారా అందరికీ మన ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని సెంటర్లకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. అక్కడికి ఎక్స్పర్ట్స్ పంపిస్తాం మీ దగ్గరలో నుంచి. వాళ్ళు వస్తారు, వాళ్ళు మీకు ఎడ్యుకేట్ చేస్తారు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. ధ్యానం, జ్ఞానం ఎంత డీప్గా చెప్తామో అంతే డీప్గా దేహం గురించి, ఆరోగ్యం గురించి, ఆహారం గురించి చెప్పాలి. 100 ఆరైనా 600 చెప్పాలి. ఎందుకంటే దేహంలో ఉంటున్నాం మనం. శరీర మాధ్యం కలుధర్మ సాధనం. మనం సాధన చేయాలంటే కూడా శరీరం కావాలి కదా. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా మనం సాధన చేసేది. ఆరోగ్యం ఇలాంటి ఏ సాధనం చేయలేం మనం. కాబట్టి దృష్టిలో పెట్టుకొని సమగ్ర స్వాస్థ్య సెంటర్స్ను ఎంతమందికి వీలైతే మీకెంత మీ పరిమితిలో, ఇక్కడ డబ్బు ఖర్చు కాదు, ఖర్చు అయ్యేది మీ సమయం అంతే. తర్వాత మీ ఇంట్లోనే ఒక రూమ్ సపరేట్గా ఉంటే చాలు. అక్కడ నీట్గా పోస్టర్స్ వేసి మీ ఫిజికల్ బాడీని అర్థం చేసుకోండి. ఆ ఫిజికల్ బాడీలో ఏమేమి ఉన్నాయి, ఒక శరీరం మొత్తం ఒక పెద్ద ఫోటో వేసేయండి. అక్కడ గుండె ఎక్కడ ఉంటుంది, లివర్ ఎక్కడ ఉంటుంది, కిడ్నీలు ఎక్కడ ఉంటాయి చూపించాలి కదా మరి. చాలామందికి అది కూడా తెలియదు. అదొక పెద్ద ప్రాబ్లం. మన దేహం గురించి మనకే సరిగా అర్థం కాదు. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మిత్రులారా. ఇది మనం మార్చాలి, దీన్ని మార్చి తీరాలి. ఖచ్చితంగా జరుగుతుంది అది. ఈ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం నుంచి ఇది నలుమూలలో ప్రపంచం అంతా వ్యాపించాలి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. సో కాబట్టి మనం ఆ విధంగా ఆ దిశలో మనం ప్రయత్నం చేస్తాం. సో తప్పకుండా మీరు ఇంతవరకు ఎంతో ఓపికగా విన్నందుకు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు కార్యక్రమం గురించి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. మీ ఇంటికి దగ్గరలో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి సెంటర్ ఓపెన్ చేయడం, మన ఇంట్లో సౌకర్యం ఉంటే సౌకర్యం, నలుగురికి చెప్పడమే దీని గురించి. చాలా అద్భుతంగా మనం ఏం తెలుసుకున్నామో అది నలుగురికి చెప్తా ఉండడమే, అంతే. ఇదే సమగ్ర స్వస్థ. ఎక్కడ ఏది జరిగినా కూడా మనకు ఎవరైనా ఏదైనా బాగలేదు, ఏం సమస్య ఉంది అంటే దానికి ఒక చిట్కా చెప్పడమే. సార్ చెప్పిన మన సమగ్ర స్వస్థలో ఏముంది, ఒక ముద్ర చెప్పడము. ప్రతి ఒక్కరికి ఇది చేరుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా ఇవాళ స్కూల్కి వెళ్ళాను సార్, పేరెంట్స్ మీటింగ్ అనేసి. అక్కడ కొంతమంది పేరెంట్స్ మాట్లాడితే ఏం జరుగుతుంది, మా పిల్లలు ఇబ్బందిగా ఉంది, ఎంత నేర్పించినా ట్యూషన్లు పెట్టినా కానీ అవ్వట్లేదు అనేసి. అప్పుడు నేను చెప్పాను, నా నంబర్ ఇచ్చాను. నా నంబర్ ఇచ్చి మాట్లాడండి అమ్మా, ఇదిగో ఇట్లా ధ్యానం నేర్పిస్తాము, పిల్లల్లో కూడా ముద్రాస్ ఉంటాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, చక్కగా దాన్ని చేయించారంటే పిల్లల కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, బ్రెయిన్ కూడా బాగా యాక్టివ్ అవుతుంది. ధ్యానం మాకు కూడా చాలా ఇంపార్టెంట్ మేడం, మా పిల్లలకే కాదు అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఓకే సార్, మీరు చక్కగా రండి, నేను క్లాస్కు రండి, ధ్యానం నేర్పిస్తాము, ఇవన్నీ మంచి విషయాలు చెప్తాం. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరికి చెప్పడము, జాయిన్ చేయడము జరుగుతుంది. ఏదో బయటికి వెళ్ళడం జరుగుతుంది,
అక్కడ ఎవరో ఒకరు మాట్లాడించడం, వాళ్ళకు మనం చెప్పేది ఇది ఇంతే, ధ్యానం గురించి చెప్పడం, సమగ్ర జీవన శైలి చాలు. వచ్చేస్తారు క్లాస్లోకి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఓకే, ఈరోజు ఒకరిని చేర్పించడం అట్లా ఎక్కడికి పోయినా ఆ పోయిన కార్యక్రమం సద్వినియోగం అంతే. రైట్. ఇప్పుడు ఒక పల్లెటూరులోనే ఎంతమందికి ఈ యొక్క గుండె జబ్బులు ఉన్నాయి చెప్పండి. ఆ గుండె జబ్బులు వాళ్ళకి ఆపరేషన్ల వరకు తీసుకెళ్తున్నారు. అది అక్కర్లేదు. గుండె ఎలాంటిదంటే ఈరోజు ఒక వీడియో పంపించాను, అందరి గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి దాన్ని. డాక్టర్ బిఎం హెగ్డే చెప్తారు. ఎంత అద్భుతం అంటే గుండెలో ఒక అతనికి ఆయన ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, మీరు చదవండి, ఆ వీడియో వినండి బాగా. 100% మొత్తం బ్లాక్, గుండె మొత్తం బ్లాకే. ఇది పిక్చర్ తీస్తే ఇక వాళ్ళ పిల్లలు భయపడుతున్నారు, ఏంటి ఇంత ఇట్లయిపోయింది, దీన్ని ఆపరేషన్ చేసి బైపాస్ ఇజ్జే అని వాళ్ళంతా హడావిడి అని. ఇక్కడ బెంగళూరుకి వచ్చారు, చూపించుకున్నారు, ఇక్కడ కాదు అని చెప్పి అమెరికా ఆడపోయి చూపించారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే అంతా అయిపోయినా కానీ న్యాచురల్గా గుండె ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక చోట బ్లాక్ అయితే ఇంకో చుట్టూ బైపాస్ తనంతా అదే బైపాస్ చేసుకుంటుంది. అంత అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ దాంట్లో ఉంది అనమాట. ఎప్పుడు కూడా బ్లాక్స్ వలన హృదయ రోగాలు కానీ గుండెపోటు రాదు, గుర్తుపెట్టుకోండి బాగా. గుండెపోటు వచ్చేది మైండ్ నుంచి ఏమొస్తుందంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, బ్లాక్స్ కాదు. వాళ్ళలో బ్లాకుల వలన ఎప్పుడు గుండెపోటు కానీ ఎలాంటి గుండె పోటు కానీ అయితే గుండె జబ్బులు కానీ రావు. అవి ఆటోమేటిక్గా ఇప్పుడు సపోజ్ నేను పోయి ఈ ఈసీజీ తీపించుకున్నాను అనుకోండి, నా గుండె గురించి ఈసీజీ తీపించుకుంటే అక్కడ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. మీరు దాన్ని చూసి ఆ బ్లాకులు తొలగిస్తాను రండి, దానికి ఇంత పే చేయండి, లేదా ఇది చేయకపోతే రేపటికల్లా మీరు అయిపోయినట్టే. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ టెక్నిక్స్. వాళ్ళ బిజినెస్కి వాళ్ళు చేస్తారు అవన్నీ. అక్కడ యాక్చువల్గా ఏం జరగదు. గుండె దానంతా అది రిపేర్ అద్భుతంగా చేసుకుంటుంది. న్యాచురల్ బైపాస్ సిస్టమ్ దానికి ఉంది. ఒక వాల్వ్లో బ్లాక్ ఉంటే ఇంకో వాల్వ్ ద్వారా రక్తం ప్రవహిస్తుంది. దానికి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల ఈ చుట్టూ ఆ యొక్క నాళాలు ఉంటాయి దానికి. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒకటి బ్లడ్ క్లాట్ ఎప్పుడైతుందంటే మీ మైండ్లో, ఓకే, మీ మైండ్లో మీరు చేసే ఆలోచనలు, మీకు వచ్చే భయం ఇట్లా ఉంటాయి కదా. సో ఇలాంటి టెన్షన్లు వాటి నుంచి బ్లడ్ క్లాట్ అయ్యి సడన్గా ఆ హృదయానికి రక్తం ప్రవహించకూడదు, అప్పుడు గుండెపోటు వస్తుంది. తర్వాత మన గుండెకు ప్రవహించే రక్తం అశుద్ధంగా ఉంటే దాని నుంచి కూడా గుండెపోటు వస్తుంది. అంటే ఏంటి, సిగరెట్లు తాగి ఆల్కహాల్ తాగి ఆ లోపల ఆ మొత్తం రక్తం అంతా పూర్తిగా అశుద్ధి, దాంట్లో అస్సలు ఆక్సిజనే ఉండదు. ఇంకా ఆక్సిజనే లేకపోతే గుండె ఎట్లా బతుకుతుంది? గుండెకి ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు శక్తి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇవన్నీ ఎవరు చెప్పాలి? సమగ్ర స్వాస్థ్య కార్యక్రమంలో మనం అందరం చెప్పాలి, మన బాధ్యత. ఎక్కడ చెప్పాలి? మీ ఊర్లో సెంటర్ పెడితే ఇవన్నీ చెప్పాలి, అందరికి కూర్చోపెట్టి. మరి ఈ జ్ఞానం ఇవ్వకుండా ఏ జ్ఞానం ఇవ్వాలనుకున్నాం మనం? ఇలాంటి జ్ఞానం ఇవ్వకుండా ఏ జ్ఞానం ఇవ్వాలనుకున్నాం? మరి సమగ్ర స్వాస్థ్య సెంటర్ ద్వారా ఇది చెప్పాలా లేదా? ఇవన్నీ చెప్పాలి కదా, తెలుసుకున్నవి. ఇది మనం చెప్తున్నది. సో ఈ విధంగా ఎంతమందిని గుండె జబ్బుల నుంచి మనం కాపాడవచ్చు, ఎంతమంది డాక్టర్లతో అనవసరంగా ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ జీవితాలనే వాళ్ళు పాడు చేసుకునే లెవెల్కు తీసుకెళ్తున్నారంటే ఇవన్నీ కాపాడడానికి మన సెంటర్, ఒక చిన్న సెంటర్ సరిపోదు ఆ ఊర్లో. అరే గుండెకి ఏదో నాకు ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తుంది, గ్యాస్ అనిపిస్తుంది, ఇది అనిపిస్తుంది, రా కూర్చో, కొద్దిసేపు ధ్యానం చేయి, ముద్ర వేసుకో, తినే ఆహారం మార్చు, రేపు నుంచి మార్చు, అయిపోయా. వాడు ఒక వారం రోజులు రెడీ అయిపోతాడు. వాడికి ఎందుకు అనవసరంగా డాక్టర్తో పని? తీసుకెళ్ళి ఈసీజీలో కూర్చోబెట్టి వానికి ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు చూసిన తక్షణ వాళ్ళలో ఇక్కడ బ్లాక్ ఉంది, రేపు వచ్చి తొలగించాలి, దాన్ని యాంజియోగ్రామ్ చేస్తా, యాంజియోప్లాస్టీ చేస్తా అంటాడు. డబ్బులు తీసుకుంటాడు, ఆ లోపల స్టంట్ వేస్తాడు, నాశనం చేస్తాడు. చూడండి ఎట్లా ఉందో. ఆ స్టంట్ వేస్తే ఇట్లా అనలేవు, అదేం తెగిపోతే అదొక భయం. లేనిపోనివన్నీ ఒకదానికి 10 క్రియేట్ చేసేది. సో ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఊర్లో సమగ్ర స్వాస్థ్య సెంటర్ ఉండాలి. అప్పుడు స్టంట్ అవసరం లేదు సార్ ఎవరికే కానీ. అవసరం లేదు, అదే పనిగా డాక్టర్స్ వేస్తా ఉన్నారు అంతే. అన్నెసరీ అది. మీరు ఈ ముద్ర చేయండి, ఆ స్టంట్ లేదు, ఏం లేదు. అట్లా వచ్చిందా, కొద్ది పెయిన్ అనిపించిందా, సో కొద్దిగా ఇబ్బందిగా అనిపించిందా,
ఈ ముద్ర వేయండి, ఒక 10 సెకండ్ నుంచి ఒక 10 నిమిషాలు అనుకోండి, క్లియర్ అయిపోతుంది. మళ్ళీ బ్లడ్ ఫ్లో యథాతథిగా అవుతుంది, హాయిగా మంచిగా ఆక్సిజన్ సప్లై అవుతుంది, క్లియర్ అంతే. మళ్ళీ మీరు ఎక్కడికి పోనక్కర్లే. ఇది వాస్తవము, రాసి పెట్టుకోండి. అపాన వాయు ముద్ర. ఎనీ బ్లాక్స్, మీ బ్లాక్స్ అని చెప్తాను కదా, బ్లాక్స్ రిమూవ్ అంతే. అన్ని వాల్వుల్లో బ్లాక్స్ తొలగిస్తుంది, మీకు ఇబ్బంది కలిగించదు. ఏదైనా గ్యాస్ ట్రక్ అయితే కూడా గ్యాస్ రిలీజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైన విషయాలు పెట్టుకొని మనం ఎక్కడో పోయి వెతుకుతూ ఉంటే ఎంత మూర్ఖత్వం చెప్పండి. జ్ఞానము, ఆరోగ్యము, ఆహారము, చికిత్స విధానాలు, ఇంకేం కావాలి? సమగ్ర స్వాస్థ్యం అంటే ఇదే కదా. దీన్ని పాటించండి, పాటించేటట్టు చేయండి, సెంటర్స్ ఓపెన్ చేయండి, మీకు ఏం కావాలో సపోర్ట్ తీసుకోండి. మాతార్ ఫౌండేషన్ నుంచి నలుమూలల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో కూడా ప్రతి కార్నర్ తీసుకెళ్ళాలి దీన్ని. అది మన బాధ్యత. అది ఎవరు చేయరు, ఎందుకంటే ఇక్కడ డబ్బులు రావని చెప్పి అందరికీ ఎవరు చేయరు దీన్ని, కానీ మనం చేయాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, నాకు డౌట్. నాకు చెప్పండి. కూడా హార్ట్ ఆపరేషన్ అయింది సార్, మ్మ్. శివకుమార్ అని. మ్మ్. నాకు కూడా 2014లో మ్మ్. 2013లో మ్మ్. అయింది ఆపరేషన్ నాకు కూడా. మ్మ్. మీరు వాళ్ళు పంపింగ్ జరుగుతాయి. అపాన వాయుముద్ర రెగ్యులర్ గా చేయాలి. మ్మ్. కంటిన్యూ మందులే, మెడిసిన్ అయితే వాడుతున్నామండి. మూడు రకాల మెడిసిన్ కంటిన్యూగా. మ్మ్. 6 నెలలకు ఒకసారి చెకప్లకి వెళ్తాం. మ్మ్. దాని నుంచి ఫలితం ఉండదమ్మా. అయితే మీరు ముద్ర స్టార్ట్ చేయండి, ఆహార శైలి మార్చండి, మొత్తం జీవన శైలిలో మనం ఏమేమి చెప్పుకుంటూ వస్తున్నామో ఆ జీవన శైలిలో మార్పులు తీసుకురండి ఖచ్చితంగా. తర్వాత మూత్ర చికిత్స చేస్తూ రండి. ఇంత మాత్రం చేస్తూ వస్తే కొన్ని రోజులకి ఆ మాత్రలు వదలడం జరుగుతుంది, ఆటోమేటిక్ జరుగుతుంది. కంటిన్యూ వాడాల్సిందే మందులు ఎప్పటికైనా. 3 రకాల మందులు అని అంటున్నారు, బ్లడ్ పచ్చగా అవటానికి వాటికని. లేదు, అది బ్లడ్ పలచడానికి మీరు ఏమైతే వాడతారో అది ఫ్యూచర్ చాలా డేంజరస్. అది చెప్పకూడదు అవన్నీ. నేను చెప్పడం వల్ల మీలో మానసికంగా వేరే లక్షణాలు రాకూడదు కాబట్టి నేను చెప్పను. కాబట్టి ఆ మందులు అవి మంచిది కాదు. ఏ మెడిసిన్ కూడా మన లోపలికి పోతే దానికి ఒక పక్కనే రాసి ఉంటారు, ఏమంటారంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటారు, ADR. ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎనీ మెడిసిన్, మీరు ఈ ప్రపంచంలో ఏ మెడిసిన్ తీసుకోండి. అదేలేండి. ఏమో డాక్టర్ అప్పుడు భయం అయిపోయి అప్పుడు చేయించేసామండి ఆపరేషన్. బ్లడ్ పంపింగ్ సరిగ్గా అవ్వట్లేదు. అయిందాన్ని వదిలేయండి. ఇప్పుడు ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం, ముద్రలు, ఆకుప్రెజర్, ఇంత మాత్రం చేయండి చాలు. మూత్ర చికిత్స ఖచ్చితంగా చేయాలి. మీరు మందులు వాడినా పర్వాలేదు, మూత్ర చికిత్స చేయండి పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. ఇంకా మేడం, సో సెషన్ ఎండ్ చేస్తామా? ఇట్లాగా టైం అయింది కదా, చాలా ఎక్కువైంది. అంటే ఈరోజు నేను రావడం వల్ల చాలా మందికి అవకాశం మిస్ అయినట్ట. సార్ అలా ఏం లేదు, మంచి విషయాలే ఇందులో కూడా మనం తెలుసుకోవడం జరిగింది కదా. ఏంటంటే పాపం ఒకరిద్దరు ఉన్నారు సార్, వాళ్ళు కొంచెం పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళతో చేసి ముగిచ్చేస్తాం సార్. రైట్, ఎస్. ఓకే, అజిత గారు అన్మ్యూట్ చేసుకోండి. పాపం అప్పటి నుంచి కాచుకున్నారు మీ అత్తయ్య గారా. అన్మ్యూట్ చేసుకోండి. పెద్ద ఆవిడ ఇంతసేపు మేలుకొని ఉన్నారు. అత్తయ్య గారు ఇంతకు ముందు మాట్లాడిన శివకుమారి మా అక్క. అవును, చెప్పారమ్మా. జాయిన్ చేసాము. ఇంకో ఫ్రెండ్ సుష్మా నిన్న వచ్చింది, ఈ రోజు రాలేదనుకుంటా. ముగ్గురు జాయిన్ చేస్తే ఒకళ్ళు డ్రాప్ అయిపోయారు, 2 ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతే మనం చేయాల్సిందంతా ఈ సేవని. ఏం పాట పాడుతున్నారు? నిద్రపోతున్నా పాట పాడతా శివుడి గురించి. పాడండి అమ్మా. లింగమయ ఎంతవరకు తెలియదా ఇంకెంతవరకు తెలియదా, గంగ జలము తెచ్చి నిన్ను ఘనముగా
పూజింతమంటే గంగ జలములన్నీ కూడా చేపలు కప్పాలెంగిలంటే ఏమి సేతులింగమయ ఎంతవరకు తెలియదాయే తుమ్మ పూలు తెచ్చి నిన్ను తురతుగా పూజింతమంటే కొమ్మ కొమ్మకు 1,000 తుమ్మెదలున్నాయి తనయ ఏమి సేతులింగమయ ఎంతవరకు తెలియదాయే ఎంతవరకు తెలియదాయే ఎంతవరకు తెలియదాయే రాతిలింగమాని నిన్ను చేతుల పూజింతమంటే రాతిలింగము లేకపాయే చేతులన్నీ గీతలాయే ఏమి చేతులింగమయ ఎంతవరకు తెలియదాయే. అయిపోయిందమ్మా. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇంకోటి మన మనసును గురించి పాడతాను. ఆ, నారాయణ నీ నోట నామాము బలికీతే నరజన్మ మీడేరునా ఓ మనుష నరజన్మ మీడేరునా అన్నముండగా నానా బియ్యము నమాలితే ఆకలి సొదదీరునా ఓ మనుష ఆకలి సొదదీరునా అమ్మాయుండగా పెద్దమ్మని బిలసితే అమ్మ ప్రేమ చూపునా ఓ మనుష అమ్మ ప్రేమ చూపునా అన్నం కాళ్ళు నీళ్ళు ఉండగా ఉమ్మి నీళ్ళను మృంగితే నిండు దాహము తీరునా ఓ మనుష నిండు దాహము తీరునా కాళ్ళు ఉండగా కాళ్ళతో నడచితే కాశీకి పోవచ్చునా ఓ మనుష కాశీకి పోవచ్చునా నారాయణని నోట నామాము బలికీతే నరజన్మ మీడేరునా ఓ మనుష నరజన్మ మీడేరునా. అయిపోయిందా? అయిపోయింది. మోకాళ్ళతో నడితే కాశీకి పోలేంగా, కాళ్ళుంటే కాళ్ళతో చాలా అర్థవంతంగా ఉంది. ఇవన్నీ ఒకప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్న భజన పాటలు మంచిగా గుళ్ళల్లో కానీ పల్లెల్లో పాడేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఈ కాలంలో లేకుండా పోయినాయమ్మా. మీరు అన్ని కూడా ఆ పాటలు రాసి పెట్టండి తన దగ్గర నుంచి, అవి పోగొట్టుకోకూడదు. చాలా అద్భుతమైన విషయాలు అన్నమాట పెద్దవాళ్ళవి. ఆ మెమరీస్ ఏవి పోగొట్టకూడదు. రికార్డ్ అయినా చెయ్యండి, తనతో పాడించుకొని అలాగే అవి రాసి పెట్టుకోండి. ముందు తరాలకు ఇవే ముందుకు తీసుకెళ్లేటం అనమాట. చాలా గొప్ప విషయము. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి పాట కూడా రికార్డు చేయండి. అన్ని ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే. ఆ తర్వాత మనకేం తెలియదు అనమాట. మనము అమ్మ ఇది పాడేదే అది పాడేదే అనుకుంటూ ఉంటాం, కానీ ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి, లేనప్పుడే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఇది కూడా పాడిండేది రికార్డ్ చేసుకోండి. ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ సమయానికి అనిపిస్తుంది, అరే అమ్మ ఉంటే ఈ పాట పాడిండు కదా, ఇది చేసిండు కదా అని. కాబట్టి అట్లా చేసుకొని పెట్టుకోండి. చాలా అద్భుతంగా పాడారమ్మా, ధన్యవాదాలు. అక్క చెప్పండి. చెప్తానన్నా లలితగానే ఏదన్నా పాడు. కృష్ణాష్టకం పాడతాను. చెప్పండి. వసుదేవసుతం దేవకం సచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అసతి పుష్ప సంకాశహరనుపూర శోభితం రత్నకంకణం కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నివాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సమయుక్తం చారుహాసం చతుర్భుజం బర్పీ చావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం
उत्पुल्ल पद्मपत्राक्षीं नीलाजिमूतसन्निभवम् यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसमयुक्तं पीताम्बरशोभितम् अवाप्तं तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाक्षितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कं वनमालविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णाष्टकम् इदं पुण्यं प्रार्थाय पठेत् कोटिजन्म कृता पापस्मरे विनश्यति. బాగా చెప్పారమ్మా. మేడం కృష్ణాష్టమి. తెలుగు వాళ్ళేనా మీరు? ఏంటండి? తెలుగు వాళ్ళేనా మీరు? తెలుగు వాళ్ళే. మిస్టేక్స్ ఉన్నాయి, చూసుకొని చదవండి. ఏంటండి? ప్రతి శ్లోకంలో మిస్టేక్ ఉంది, చూసుకొని చదవండి. మిస్టేక్స్ ఉన్నాయంట. మిస్టేక్స్ ఉన్నాయండి, చూసుకొని చదవండి. సరేలేండి, థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. అట్లా కూడా చెప్పాలి కదా. సరే సరే. అంతేనా? ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారా? ఓకే సార్. ఎవరన్నా పేర్లు ఇచ్చారమ్మా? పేర్లు అయిపోయి కొంతమంది ఇచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. అయిపోయింది. అయిపోతే ఓకే. ఇగోండి మేడం, రాత్రి పొద్దున మీరు రాలేదు కదా, ఒక్కటి 1 minute. ఇదిగోండి, కనపడుతుందా? చిన్న పార్ట్ కనపడుతుందా? ఒక్క నిమిషం. అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు. ఇది చిన్న పార్ట్ కదా, మొత్తం 1 లీటర్న్నర కూడా వాటర్ లీటర్ పడుతుందేమో వాటర్. దీంట్లో చూడండి చెట్టు ఎంత వచ్చిందో. ఓకే ఓకే, అవును చాలా బాగా వచ్చింది. 3 feet దాకా ఉంటుంది. ఓన్లీ వాటర్ తోనే పెరిగిందా ఇది? వాటర్ కాదు, కొంచెం మట్టి ఉంది. వాటర్ లో కూడా వస్తుంది, కానీ మట్టి వేస్తే కొంచెం బెటర్ ఈ మొక్కకి. కొన్ని వాటర్ లో వస్తాయి, కంప్లీట్ వాటర్ లో కూడా. ఓకే, సాయిల్ ఉంటదిలే, సాయిల్ కొన్ని వాటర్ లో కూడా ఉంటాయండి అట్లా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది వాటర్, ఓన్లీ వాటర్ లోనే, చిన్న బాటిల్లో. అంటే మనకి ఇవన్నీ ఆర్నమెంటల్ అవన్నీ ఆర్నమెంటల్ ట్రీస్ కదా ఇవన్నీ. ఆక్సిజన్ ప్లాంట్స్ సార్. ఆక్సిజన్, ఓకే. ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ అవి. అయితే ఏంటంటే నేను మామూలుగా ఇప్పుడు చాలా మంది మొక్కలు పెంచుకోవాలంటే మాకు స్థలం ఉండదు, చిన్నగా ఉంది అంటారు కదా. అట్లా ఏం లేదు, చిన్నది. ఈ బాటిల్ ఎంత ఉంది చూడండి, చిన్నది. ఈ వాటిలో కూడా మొక్కలు వస్తాయి. చిన్న చిన్న వాటిలో కూడా ఎక్కడైనా ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఇవి ఇండోర్ అవుట్డోర్ అనమాట ఇవి. అలా పెట్టుకుంటే బాగుంటుంది. మొక్కలు అనేవి ఉండటం బెస్ట్ కదా, ఇప్పుడున్న పరిస్థితులకి మొక్కలు ఎక్కువ పెంచుకోవటం చాలా బెస్ట్. ప్లేస్ లేకపోయినా సరే చిన్న స్థలంలో కూడా చాలా మొక్కలు పెంచుకోవచ్చు. చిన్న చిన్న కంటైనర్లు చాలు, మనం వాడుకునే చిన్న చిన్న బాక్సులు అలాంటివి కూడా సరిపోతాయి. అంటే ఇంత ముందు ఫీలింగ్ ఎలా అంటే చెట్లు పెంచుకోవాలి అంటే పెద్ద స్థలమే ఉండాలి, మనకి పెరడు ఉంటేనే చెట్లు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, చిన్న చిన్న వాటిల్లో కూడా, చిన్న టీ కప్ లాంటి దాంట్లో కూడా మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు. కరెక్ట్. ఇవన్నీ కూడా మనం ఈ సమగ్ర స్వాస్థ్యం భాగంలో ఇవి నేర్పించాలి అందరికీ. సో టెరెస్ గార్డెనింగ్ అంటే మనం ఇంటి పైన ఇంటి మిద్దె తోటలు అంటాయి కదా, అవి ఇట్లావన్నీ ప్రతి ఒక్కటి నేర్పించి జనాలను ఎంతో కొంత విధంగా ఈ కృత్రిమ లైఫ్ నుంచి బయటికి తీసుకురావాలి. ఈ కృత్రిమ జీవనం ఉంది కదా, కృత్రిమ జీవనం, ఆర్టిఫిషియల్ లైఫ్, దాన్ని బయటికి తీసుకొస్తే ఆరోగ్యాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇంతకు ముందు చెట్లు అంటే ప్లాస్టిక్ చిన్న చిన్న వాటిల్లో ఆర్నమెంట్ వచ్చాయి కదా, ప్లాస్టిక్ వచ్చి అవి పెట్టేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు అట్లా అవసరం లేదు, మనకి లైవ్ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవచ్చు, చక్కగా ఆక్సిజన్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మనం చేస్తున్న తప్పు కూడా, ఇప్పుడు చాలా మంది కూడా ఇండ్లు కట్టుతున్నారంటే ఒక చెట్టు ఉంటే చెట్టు కొట్టేస్తున్నారు, మళ్ళీ చెట్టు నాటంలే. అర్థమైందా? ఇది కూడా మనం సమగ్ర స్వాస్థ్య భాగంలో నేర్పించాలి అందరికీ. ఒక చెట్టు యొక్క ఉపయోగం ఏంటి, ఒక చెట్టు ఉంటే మీకు నలుగురికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది. ఇవన్నీ ఎవరు చెప్పాలి? వాళ్ళకి తెలియదు. ఒక మంచి ఇల్లు కట్టామా, ఉన్న చెట్లు కొట్టేసామా, కొత్త చెట్లు పెట్టేదే లేదు.
అంతే. ఇలా చేస్తూ ఉండడం వల్లనే మనం ఈ పరిస్థితి దిగజారాం ఆల్రెడీ. ఇప్పుడు కెనడాలో మొన్న వెళ్ళాము. కెనడాలో ఒక్క చెట్టు గిన్నెక కొడితే 20 చెట్లు 25 చెట్లు నాటుతారు ఒక్క మనిషి. ఇప్పుడు మనకు వచ్చేసి మనుషులం ఎక్కువ ఉన్నాము, చెట్లు తక్కువ ఉన్నాయి. అక్కడ మనుషులు తక్కువ ఉన్నారు, చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రీనరీని అసలు వదలాలనిపించదు. అక్కడ చూస్తే పరిస్థితి మొత్తం చాలా గ్రీనరీగా ఉంటది. చాలా సంరక్షణ చేస్తుంటారు, మంచిగా పెంచుతారు అడవులు. మన దగ్గరలాగా నరకరు, ఎవరు పడితే అక్కడ నరకడానికి కూడా వీలుండదు. అదే మనం అందరం కూడా కెనడా కూడా మేలైతే. కరెంట్ పోల్స్ కూడా కానీ చెట్లు ఇక్కడికి తెచ్చేద్దాం సార్, ఆ ప్రకృతిని ఇక్కడికి తెచ్చేసి అందరూ కూడా చక్కగా చెట్లు నాటుతున్నారు. సమగ్ర స్వాస్థ్యకారం కెనడాలో కూడా చేద్దామని. అంటే వాళ్ళకు తక్కువ అవసరం ఉంటుంది, మనకే ఎక్కువ అవసరం. వాళ్ళకందరికి ఏం కావాలంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలి. వాళ్ళకి ఆత్మజ్ఞానం లోపించింది. అది పైన చెట్లు చాలా పెద్దగా ఉంటాయి సార్. అవే కరెంట్ పోల్స్ కి చాలా వాటికి వాడతారు. అక్కడ మొత్తం చెక్కతో కట్టి నీళ్ళే ఉంటాయి ఆ ఏరియాలు మొత్తం. అమెరికా గానీ కెనడా గానీ ఏంటంటే అడవులు ఎంత పెద్ద అడవులు, భూభాగంలో కూడా మనకంటే చాలా పెద్దది. అడవులు బాగా పెరిగి ఉంటాయి, చెట్లు ఎక్కడ చూసినా పచ్చదనం బాగుంటుంది. మనకేంటి ఎక్కడ స్థలం కనపడితే ఎవరికి కబ్జా చేద్దామా, ఒకళ్ళకి అమ్మిన దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళకి అమ్ముదామా, ఇంతే ఉంటుంది తప్ప మనకాడ ఎప్పుడు చూసినా గానీ గొడవలు అట్లుంటాయి. అక్కడ అదేముండదు, చాలా బాగుంది అక్కడ వాతావరణం. చెట్లు ఉండాలి ముందు, మనకు అడవులు చెట్లు ఉంటే బాగుంటది. కానీ మనకాడ అవి లేకుండా పోతున్నాయి, కనుమరుగైపోయినాయి చిన్నప్పటికి. అదేమైందంటే ఈ ఫాస్ట్ గ్రోత్ అని చెప్పేసి దీన్ని మనం నెగ్లెక్ట్ చేశాము. అదే చెప్తున్నాం కదా, సమగ్ర స్వాస్థ్యంలో భాగం ఏంటంటే మనమే కాదు, మన దేహంతో పాటు మన చుట్టూ పరిసరాల గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. దాన్ని సంరక్షించే విధానం కూడా తెలుసుకోవాలి. అవును, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పంటలు పండించే దగ్గర నుంచి అన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. అందుకే సమగ్ర స్వాస్థ్య డిపార్ట్మెంట్ ఇది మొత్తం ఓవరాల్గా తీసుకుంటే, సంపూర్ణ ఈ కార్యక్రమం తీసుకుంటే దీని ఎన్నో డిపార్ట్మెంట్స్ వస్తాయి. దీంట్లో ఒకటి ఉండగా ఆయుర్వేద ఒక డిపార్ట్మెంట్, మూత్ర చికిత్స ఒక డిపార్ట్మెంట్, ప్రకృతి వ్యవసాయం ఒక డిపార్ట్మెంట్, మీకు ఎన్ని కావాలో అన్ని దీంట్లోనే ఉంటాయి. దీన్ని ఒక యూనివర్సిటీ లాగా తయారు చేయాలి మనం ఫ్యూచర్లో. అర్థమైందా? అది చాలా ఇంట్లో కూడా హెర్బల్ ప్లాంట్స్, షుగర్ ఇవి డయాబెటీస్ అంటారు, షుగర్ కి. ఇంకా మన ఏమంటారండి వాటిని, చాలా రణపాల, కిడ్నీలో స్టోన్స్ కి, ఈ సబ్జా ఆకు, రకరకాలవి అన్ని ఉన్నాయి కూడా ఇంటి దగ్గర. అన్ని మొక్కలు పెంచుతాము, అందరికి ఇస్తుంటాము కూడా. ఈ హెల్త్ కి సరిపడి ఉంటాయి కదా ఇవి. ఏమంటారు సార్ దాన్ని, సన్న సన్న ఆకులు వస్తాయి, చాలా చేదుగుంటది, కటిక విషం లాగా ఉంటది. నేలవేమో ఏమో అంటారు షుగర్ కి. ఎంత చిన్న పింఛ నోట్లు వేసుకుంటే అసలు దాదాపు ఒక అరగంట దాకా కూడా చేద్దనం పోదనమాట. కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. తినడానికి కొంతమంది ఇష్టపడరు, వాటర్లో వేసుకొనైనా తాగొచ్చు అంటది. కాకపోతే మా ఇంట్లో మా సార్ షుగర్ ఉన్న, మా సార్ అలాంటివి వాడరు. అయినా కానీ మా ఇంట్లో మాత్రం అన్ని రకాల మొక్కలు వేస్తాం, ఆయుర్వేదాన్ని కానీ ఇవి మెడిసినల్ ప్లాంట్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అని ఇస్తుంటాం కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఏ ఊర్లో ఉండేది? తెలంగాణ పాల్వంచండి. పాల్వంచ. అట్లయితే భద్రాచలం ఐడియా ఉందండి, భద్రాచలం కొత్తగూడెం. కొత్తగూడెం భద్రాచలం అలా మధ్యలో. ఉన్నప్పుడు ఏంటంటే మీకు అవకాశం ఉంటే ముందు ఆలోచించి ఒక చిన్న సెంటర్ స్టార్ట్ చేయండి. ఆ ఊరికి ఆ సెంటర్ ఎలాంటిదంటే అన్ని దాంట్లో ఉంటాయి, సమగ్రం దాంట్లో ఉంటాయి. సమగ్ర స్వాస్థ్యం అనేది అక్కడ మీరు సాధించాలి. అర్థమైందా? ఇది ఒక సేవ. ఇది ఎంత సేవ అంటే జన్మ జన్మల తరించేటువంటి సేవ. అది అంత ఇంత కాదు. ఇక మనం ఏం చేయాల్సిన అక్కర్లా, అదొకటి చేస్తే చాలు. మనం ఈ భూమి మీద నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. మనం వచ్చిన పని అయిపోయి ఉంటుంది. ఇంకా అక్కడికి మనం వచ్చిన పని అయిపోయి ఉంటుంది, కంప్లీట్ చేసుకొని మనం వెళ్ళిపోవడం అంతే. అర్థమైందా? కాబట్టి దాని ముందు ఆలోచించండి, చూద్దాం. రైట్. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేసినారు. మేడం గారు టెర్రస్ గార్డెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్ తన దగ్గర. అందువల్ల చాలా మంచి ప్లాంట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. ఇంకా ఇట్లా విషయాలన్నీ కూడా గ్రూప్ లో షేర్ చేయండి మేడం. మీ దగ్గర ఇంకా ఏమున్నా కూడా అందరికి తెలిస్తే వాళ్ళు కూడా దాన్ని ఆచరించగలుగుతారు కదా. అవును, ఒకప్పుడు మొక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మొక్కలు చూసి ఇంటికి వచ్చి ఇట్లున్నాయి అట్లున్నాయి తీసుకెళ్ళి ఒకటొకటి పెట్టండి అని చెప్తే, ఒకప్పుడు మొక్కలు వేస్తే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేస్తే కూడా తీసేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి వేస్తున్నారు ఇంట్లో. మంచి ఇంప్లిమెంట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.
రేపు ఆదివారము పొద్దున్నే ఏ, విశ్వ స్వస్థ ధ్యానము ఉంటుందండి 6 గంటల నుంచి 7:30 వరకు. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ అక్కకి కొత్త కదా, తెలియదు అనమాట. ఈరోజు శనివారము ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే సంగతి తెలియదు పాపం తనకి. నేనేమో వేరే క్లాస్ లో ఉండేసి లేట్ అయింది, 9:30కి వచ్చేసాను. నేను ధ్యానంలో సగంలో ఉండగా జాయిన్ అయ్యా. తర్వాత లీవ్ అయిపోయింది, తను పడుకుంటాను, కొంచెం హెల్త్ బాగాలేదంటే నేను చెప్పా ఇలా ఉంటుంది అక్క నీవు. అక్కేమో ఈ లలిత పారాయణం చేస్తుంటారనమాట. ఇట్లా రావచ్చు అని పార్టిసిపేట్ చేయొచ్చు అంటే లీవ్ అయిపోయా కానీ ఏం కాదు మళ్ళీ వచ్చేయమంటే వచ్చారు. వెరీ గుడ్. మంచిగా పాల్గొనడం జరిగింది మేడం గారు. ఏం లేదు, కొన్ని పాదదోషాలు ఉంటాయి. అది ఏమన్నా పదదోషము అంటాం కదా, పలికే విధానము, కొన్ని అక్షరాలు దోషాలు ఉంటాయి. అంటే అవి సరి చేసుకొని ఏం లేదు, ఒక పదము చెప్పేది ఇంకొక పదం చెప్పినా కూడా అర్థం మారిపోతుంది. ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు, రాముడితో ఒక పివరుండి ఇట్లనియే అన్నట్టు అయిపోతుంది అనమాట. అర్థమైందా? అదనమాట, అర్థమే మారిపోతుంది. రాముడితో కపివరుండి ఇట్లనియే, కానీ ఆ ఎక్కడ పులి స్టాప్ కామాలు అనేది పెట్టకపోతే దాని అర్థం మారిపోతుంది. అదొక్కటి చూసుకోండి. ఆ అక్షర దోషము పాదదోషము లేకుండా పలికితే లేని తప్పు పదం పలికితే మనకు ఇంకా రివర్స్ అవుతుంది కదా చెప్పేది. అందుకు రాముడితో కపివరుండి ఇట్లని అయితే రాముడితో ఒక పివరుండి ఇట్లని అయిపోతుంది అనమాట. అలా లేకుండా చూసుకోవాలి అంతే. ఎవరైనా కానీ ఈ ఆధ్యాత్మికంగా చదివే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ విడదీయాలి, ఎక్కడ కలపాలి, ఎక్కడ అనేది తెలుసుకొని లలిత సహస్రనామం చదివినా కూడా ఎక్కడ ఆపాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అది తెలుసుకోవాలి. ఏ పదాన్ని ఎట్లా పలకాలి అనేది కూడా తెలుసుకోవాలి. మా అక్క పాడుతుంది మంచిగా, పర్లేదు. నాకైతే అసలు రావు. మా అమ్మగారు పాటలు పాడతారు. మా ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం కదా, ఆ 1,000,000 స్తోత్ర సమోధ్యాన, మనం 1,000,000 స్తోత్రాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం కదా, కాబట్టి మనకు ఆ పర్మిషన్ వచ్చేసింది. ఇంకా అవన్నీ అవసరం లేదు. ఇంకా ఏమన్నా చెయ్యాలి అంటే అటువంటి వాటి యొక్క అర్థం తెలుసుకోవాలి. దాన్ని ఎలా జీవించాలి, వాళ్ళు ఏం చెప్పారు అందులో, దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి. ఆ లలిత సహస్రనామంలో మొదటి నామం అర్థం ఏంటి, దానిలో ఏం వివరణ ఇచ్చారు, దాన్ని ఆచరణ ఎలా చేయాలి, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మనం ఇంతవరకు చదవడంలో ఉన్నాము, నేర్చుకోవడంలో ఉన్నాము. ఇప్పుడు ఆచరణ, ఏ శ్లోకంలో ఏం అర్థం ఉంది, దాంట్లో ఏం వివరణ ఇచ్చారు, దాని యొక్క అర్థం ఏంటి, దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడం, ఇది మనం ఇప్పుడు చేయాల్సిండేది. వీలైతే ఈ ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీరు ఎక్కడ ఉంటారు మేడం? హైదరాబాద్. సార్ రంగనాథ్ సార్ బెంగళూరు. హిందూపురంలో మా ఫ్రెండ్ ఉంటుంది, మీ వాళ్ళే బ్రాహ్మిన్స్. ఓకే. తనది ఇక్కడ, వాళ్ళ అమ్మ వాళ్ళది ఇక్కడ, తను అక్కడ వాళ్ళ ఊరు అత్తగారు ఊరు అక్కడ అనమాట. అక్కడ ఉంటారు తను. తను కూడా బాగా ఏమంటారు పిల్లలకి చెప్పటము, శ్లోకాలు అవి నేర్పించటము అవి చాలా బాగా చేస్తది. నేను ఒకసారి మాట్లాడతాను ధ్యానం క్లాస్ లోకి, అంతే కదా, చక్కగా వాళ్ళని కూడా మన కుటుంబ సభ్యులు చేసేయండి. మనం చేయాల్సిందంతా అంతే కదా. అందరికి దాదాపు 10 మంది 15 మందికి పంపించాను. కొంతమంది ఓకే అని వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఒక ఆమె జాయిన్ అయ్యి ఒక ఆమె వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు అక్కని ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ జాయిన్ అయ్యి ఉన్నారు. మన ప్రయత్నం చేస్తా ఉండడమే, ధ్యాన ప్రచారం చేస్తా ఉండడమే, చెప్పడం వరకు మనది. చెప్తే కనీసం ఒకళ్ళన్నా వస్తారు కదా. అంతే, ఒకళ్ళు చెప్పాం కదా, వాళ్ళు రాలేదని పడకూడదు, చెప్తా ఉండాలి అంతే. అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. ఏదైనా 1000 అడుగులు వేయాలని ఫస్ట్ మొదటి అడుగులేంది ఏది రాదు. ఒక్కొక్కటి చేస్తుంటే ఇంకా వాళ్ళే వస్తుంటారు. పెద్ద కొడుకు కూడా ధ్యానంలోనే, వాళ్ళేమో అంటే మామూలు పిరమిడ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా అంటే టైమింగ్స్ కొంచెం ప్రాబ్లం అవుతాయి అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవడమేనండి. ధ్యానానికి ఏముంది చెప్పండి, చేసుకుంటారు. టైం ఉన్నప్పుడు చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చాను, చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, మార్నింగ్ సెషన్ ఉంది కదా, దాంట్లో జాయిన్ అయిపోన్నాను. చక్కగా అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి.